రావులపాలెం అనే ఊరిలో రంగారావు అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. రంగారావు ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. వారికి అతి తక్కువ పొలమే ఉన్నప్పటికీ దాన్నెంతో జాగ్రత్తగా వ్యవసాయం చేసి అభివృద్ధి చేసి దానికి రెండింతలు జోడించగలిగాడు. రంగారావు మొదటి నుండి కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. రంగారావు తమ్ముడు గోవిందయ్య. రంగారావు గోవిందయ్య చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఒకరంటే ఒకరికి అభిమానంగా ఉండేవాళ్ళు. రంగారావు భార్య పెళ్ళైన కొన్ని రోజులకే మరణించింది. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోక తమ్ముడు కుటుంబంతోనే కలిసిమెలిసి ఉండసాగాడు. గోవిందయ్య భార్య మీనాక్షి. మీనాక్షికి రంగారావు అంటే ఎంతో అభిమానం, గౌరవం. ఆ ఇంటికి తను వచ్చేసరికి ఆ ఇంట్లో అత్తమామలు ఎవ్వరూ లేరు. తోటికోడలు కూడా అప్పుడే మరణించింది. రంగారావే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. అందువల్ల బావగారి కంటే కూడా తండ్రి స్థానంలోనే ఎక్కువగా అనుకుంటూ ఉండేది మీనాక్షి. గోవిందయ్య కాస్త అమాయకుడు. పైగా అన్నగారే అన్ని విషయాలు చూసుకుండడంతో గోవిందయ్యకు ఎప్పుడు ఏ విషయం పట్టించుకునే అవసరం రాలేదు. ఆ కాస్తో కూస్తో ఉన్న పొలాన్ని తన తెలివితేటలతో అభివృద్ధి చేయగలిగాడు రంగారావు. అది కాక అన్న మీదే ఆధారపడి అన్నీ అన్నయ్య చూసుకుంటాలే అన్న నిర్లక్ష్యం కూడా గోవిందయ్యలో ఏర్పడింది. గోవిందయ్య మీనాక్షికి ఒక్క కొడుకు. వాడు కూడా ఊర్లోనే ఉంటూ వ్యవసాయానికి సహాయం చేస్తూ అంతో ఇంతో అప్పుడప్పుడు పట్నం వెళ్ళి చదువుకొని వస్తూ ఉండేవాడు. ఏంటి బావగారు, అసలు ఈ మధ్య మీరు సరిగ్గా భోజనం చేయడమే మానేశారు. ఇలా తింటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి. చాలా కష్టపడుతూ ఉంటారు. భోజనం కూడా సరిగ్గా చేయకపోతే నీరసపడిపోరు. ఈ మధ్య తరచూ మానేస్తున్నారు. వండిన అన్నం వండినట్టే ఉండిపోతుంది. అంతేకాని మీరు సరిగ్గా అన్నం తినడం లేదు. అదేంటమ్మా అలా అనేసావు? ఇదివరకులాగా నేను కడుపు నిండా భోజనం చేయడానికి నేను చిన్నపిల్లవాడినా చెప్పు? ఏళ్లు గడిచే కొద్దీ వయసు మీద పడుతుంది. ఆ విషయం నాకు శరీరం గుర్తు చేస్తూనే ఉంది. అందుకే ఈ మధ్య మితంగా తినడం మొదలు పెట్టాను. నువ్వేమో అంత మాత్రానికే కోపగించుకుంటున్నావు. అయినా వండిందంతా నేనే తింటానా ఏమిటి? అంటే ఆహారం మితంగా తింటాను అంటే ఎలా బావగారు? మీలాగా కష్టపడి పనిచేసే వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఆహారం తీసుకోవాలి. ఇలా మీనాక్షి రాఘవయ్యను ఎంతో గౌరవంగా అభిమానంగా చూసుకునేది. ఇలా ఉండగా ఒకరోజు రంగారావు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వాళ్ళింటి దగ్గరలోనే ఒక ఆచారి ఉండేవాడు. అతను కొంత ఆయుర్వేదిక వైద్యం నేర్చుకున్నాడు. చిన్న చితక వ్యాధులకు అనారోగ్యానికి వైద్యం చేస్తూ ఉండేవాడు. అతను ఆచార్య కాక రంగారావు కూడా మంచి స్నేహితుడు. మీనాక్షి పరుగున వెళ్ళి ఆచారి గారిని తీసుకువచ్చింది. ఇదిగో మీనాక్షి, రంగారావుకి ఆరోగ్యం బాగా పాడైపోయిందని నాకు అనిపిస్తుంది. ఎన్నేళ్ల నుండి ఎరుగునో తన గురించి ఎప్పుడూ పట్టించుకోక కష్టపడి పగలనక రాత్రనక నానా కష్టాలు పడి పనిచేసేవాడు. ఎన్నిసార్లు చెప్పాననుకుంటున్నావు? ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలి, కాసంత విశ్రాంతి తీసుకోమని చెబుతూనే ఉండేవాడిని. వాడు ఏ రోజు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, కళ్ళు తిరిగి పడిపోయేదాకా వచ్చింది పరిస్థితి. చెబితేనా వినడు. నువ్వే కాసంత జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. కష్టపడకుండా కాస్తంత విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చెయ్యి. నేను చెప్తాను, అవి మాత్రమే ప్రతిరోజు వండి పెడుతూ ఉండు. ప్రశాంతంగా ఉండని. అప్పుడే కాసంత మెరుగుపడే అవకాశం ఉంది. ఆచారి గారు చెప్పిన మాటలకు మీనాక్షి సరేననింది. మనసులో ఎంతో బాధ కలిగింది మీనాక్షికి. తనను ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూతుర్లా ఎంతో అభిమానంగా చూసుకుంటున్న బావగారికి ఆరోగ్యం బాగోలేక మంచం మీద పడేసరికి మీనాక్షికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎలాగైనా ఆయనకు ఇక విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది మీనాక్షి.
జరిగిన సంగతంతా భర్తతో కూడా చెప్పి బాధపడి ఇక నుండి పనులన్నీ తననే చూసుకోమని చెప్పి బావగారికి ఎటువంటి పనులు చెప్పవద్దని గట్టిగా చెప్పింది. కొడుకు రామును కూడా పిలిచి, ఇక నుంచి నీకు ఏమి కావాలన్నా నాన్నగారినే అడుగు, పెదనాన్నని అడగవద్దు, అర్థమైందా? పెదనాన్న విశ్రాంతి తీసుకోవాలి, ఆయన ఆరోగ్యం పాడైంది, అది కావాలి పెదనాన్న, ఇది కావాలి పెదనాన్న అంటూ ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళవద్దు. అన్ని విషయాలు నాన్నని అడిగి తెలుసుకో, అర్థమైందా? ఏ విషయం గురించి పెదనానికి చెప్పవద్దు. రాముకి అసలే ఒట్టి అమాయకుడు. తల్లి చెప్పిన మాటలకు తనకి అంతరాత్మ ఏమీ అర్థం కాలేదు. చెప్పింది మాత్రం చెప్పినట్టుగా బుర్రకెక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తెల్లవార్లు అదే దిగులు పడుతూ గోవిందయ్య, మీనాక్షి క్షణమైనా నిద్రపోలేకపోయారు. తర్వాత రోజు పొద్దున్నే మీనాక్షి తొందరగా లేచి గోవిందయ్యను కూడా తొందరగా లేపి త్వరగా పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుమని చెప్పింది. గోవిందయ్య లేచి తయారయ్యి వెళుతూ ఉండగా పొలంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, అమ్మా, రంగారావుని తొందరగా లేపితే పొలంలో పనిచేసిన వాళ్ళకి జీతాలు లెక్క కట్టాలి. ఈరోజు ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇప్పటికే ఆలస్యమైందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కొంచెం పెద్దయ్య గారిని పిలవండి. చూస్తున్నావుగా పెద్దయ్య గారు పడుకున్నారు, నీకు కనిపించడం లేదా? మీ చిన్నయ్య గారు ఉన్నారుగా, చూపించి లెక్క కట్టి తీసుకో. ఇక్కడ ఇంత పెద్ద మనిషిని పెట్టుకొని పడుకున్న మనిషిని లేపమంటున్నారు ఏమిటయ్యా? అది కాదమ్మా, ఇటువంటి లెక్కలన్నీ ఎప్పుడూ పెద్దయ్య గారే చూసుకుంటున్నారు కాబట్టి ఆయన లేపమని అడిగాను. నేనిప్పుడే పొలానికి వెళ్ళే పనుంది. వెళ్తూ వెళ్తూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే కూలీలకందరికీ ఇచ్చేయచ్చు కదా అనుకున్నాను. అయినా ఇంతకాలం అన్నీ పెద్దయ్య గారే చూసుకున్నారు కదా. చిన్నయ్య గారికి ఈ విషయాలన్నీ తెలియదు కదమ్మా. తెలియకపోతే ఏంటయ్యా, ఇప్పుడు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఇక నుండి అన్ని విషయాలు చిన్నయ్య గారినే అడగండి. పెద్దయ్య గారితో ఇంకా ఏ విషయాలు అడగవద్దు. ఏ పనైనా చిన్నయ్య గారిని అడగండి, ఆయన చెప్తారు, మీరు చెయ్యండి. అర్థమైందా? చిన్నయ్య గారు ఎల్లకాలం చిన్నయ్య గారిలాగానే ఉండిపోతారా? ఇదిగో డబ్బులు తీసుకువెళ్ళి అందరికీ జీతాలు ఇచ్చేసేయి. సాయంత్రం వచ్చేటప్పుడు ఎంత మిగిలిందో చిన్నయ్య గారికి చెప్పి ఇచ్చేసేయి. తెలిసిందా? ఇలా మీనాక్షి మాటలు వినపడుతూనే రంగయ్యకు మెలకువ వచ్చింది. కదలకుండా మీనాక్షి మాటలన్నీ వింటూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు రంగారావు. అసలు విషయం తెలియదు కనుక రంగారావు మీనాక్షి అన్న మాటల్ని అపార్థం చేసుకున్నాడు. ఏమమ్మా, నేనిక్కడే ఉన్నానుగా, లేపితే లేచేవాడినిగా. ఎందుకు అతన్ని అంతలా విసుక్కున్నావు పాపం? ఇక్కడే ఉంటే మాత్రం ఆ మాత్రం జీతాలు లెక్క పెట్టి ఇవ్వలేమా బావగారు? మీరు పడుకోండి. ఏ పనుందని ఇంత ఉదయాన్నే లేచారు? ఇంతకాలం మేము లేవకుండా అన్ని పనులు మీరే చేసి శ్రమపడింది చాలు. మీరు శ్రమపడి పనిచేసి ఎవ్వరినీ ఉద్ధరించాల్సిన పని లేదు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని హాయిగా ఉండండి. ఎంతకాలం మీరే కష్టపడాలంటే ఎలా కుదురుతుంది? ఇలా మీనాక్షి మాట్లాడిన మాటలకు రంగారావుకి మరో విధంగా అర్థమయ్యాయి. అంతేలే, పెద్దవాడినైపోయాను, కష్టం చేసి బ్రతకలేను. కాబట్టి వీళ్ళకి నేను భారం అయిపోయినట్టు ఉన్నాను. అందుకనే తన భర్తకి అధికారం అప్పచెప్పాలని అనుకుంటుంది అని బాధపడ్డాడు మనసులో. ఆ ఏరా రాము, పట్నం వెళ్ళి చదువుకోవడానికి ఏమైనా డబ్బులు కావాలా? నీకేదైనా సహాయం కావాలా? చెప్పు. ఏమిటి, నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు? నీతో ఎక్కువ మాట్లాడొద్దని, ఏ విషయాలు నిన్ను అడగవద్దని, ఇక నుంచి ఏం కావాలన్నా నాన్ననే అడగమని చెప్పింది మా అమ్మ. ఇక నుంచి సహాయం కావాలన్నా, డబ్బులు కావాలన్నా మా నాన్ననే అడుగుతాను పెదనాన్న. నిన్ను అడగాల్సిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా ఆ మూల పడుకో. రంగారావుకు అసలు విషయం తెలియక మనసంతా దిగులుతో నిండిపోయింది. చివరకు తన సొంత కొడుకులా చూసుకుంటున్న రాము కూడా అలా మాట్లాడేసరికి రంగారావు బాధలో మునిగిపోయాడు.
తన కష్టం చెప్పుకోవడం కోసం ఆచారి దగ్గరికి వెళ్ళాడు. చూసావా ఆచారి, ఇంతకాలం నా భార్య చనిపోయినా నా తమ్ముడు కుటుంబం కోసం కాయ కష్టం చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. రాముని పట్నంలో చదివించడానికి ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నాను. వాడికి సరిగ్గా చదువు అబ్బనే లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా తిరిగి అడగనే లేదు. అటువంటిది ఇప్పుడు వాళ్ళకి నేను భారం అయిపోయాను. అధికారం పెత్తనం తన భర్తకు అప్పచెప్పాలని నన్ను తప్పించాలని చూస్తుంది మీనాక్షి. ఇదేమైనా న్యాయంగా ఉందంటావారా? ఏం మాట్లాడుతున్నావు రంగారావు? అసలు ఏం జరిగిందో కంగారు పడకుండా నాకు చెప్పు. మీ తమ్ముడు భార్య ఎంత మంచిదో నీకు బాగా తెలుసు. అటువంటిది తన భర్తకు అధికారం ఇవ్వడం కోసం నిన్ను తప్పించాలని ఎలా అనగలుగుతున్నావు అసలు నువ్వు? ముందు అసలు మీనాక్షి నిన్ను ఏమందో అది చెప్పు. ఇక నుంచి ఏ విషయాలైనా చిన్నయ్య గారికే చెప్పాలట. నాకు ఏ విషయాలు చెప్పడానికి వీల్లేదట. మీరు పొద్దున్నే లేచి పనులన్నీ చేయనక్కర్లేదు, మీరు ప్రశాంతంగా పడుకోండి, మా పనులు మేము చూసుకోగలం అని చెప్పింది. అంతేనా? ఇంకా ఉంది. రామును ఏరా నాతో మాట్లాడడం లేదు అని అడిగితే, మా అమ్మ నీతో ఏం మాట్లాడవద్దు అనింది పెదనాన్న. ఇక నుంచి ఏం కావాలన్నా మా నాన్ననే అడుగుతాను, నీతో నాకు మాట్లాడే పని లేదు అన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలరా? చిన్నప్పటి నుండి తమ్ముణ్ణి తమ్ముడుగా కాకుండా నా కొడుకులా చూసుకున్నాను. ఇప్పుడు వీళ్లకు అధికారం పెత్తనం కావలసి వచ్చింది. కావాలంటే తీసుకోమను, నాకేం అక్కర్లేదు. నేనేమన్నా పెత్తనం కోసం ఇంతకాలం కష్టపడ్డానా? కానీ మీనాక్షిని ఎప్పుడైనా బావగారు అన్నట్టు ఉన్నానా? నా కూతుర్లాగానే చూసుకున్నాను. ఇలా కాకుండా నన్నే నిస్సందేహంగా నా దగ్గరకు వచ్చి అధికారాన్ని అప్పగించమంటే నేను ఆనందంగా అప్పగించేవాడిని. కానీ ఇలా నన్ను దూరం పెట్టి వాళ్ళకి నేను భారం అయిపోయేలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉందిరా. నువ్వు ఊరికే కంగారు పడుకు రంగారావు. నువ్వు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే నీకు వైద్యం చేయడానికి నేను వచ్చాను. అప్పుడే నీకే పనులు అప్పచెప్పవద్దని, విశ్రాంతి ఇవ్వమని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాను. అందుకే మీనాక్షి ఇలా అని ఉండింటుంది. ఇంత మాత్రానికి నువ్వు ఇలా ఆలోచించి బాధపడిపోవాలా? నాకు నచ్చ చెప్పడం కోసం విషయం బాగా మగ్గి పెడుతున్నావని నాకు అర్థమయ్యింది. ఎందుకురా ఈ నాటకాలన్నీను? విషయం నాకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. నేను విశ్రాంతి తీసుకోవాలి అంటే నాకు అదే మాట చెప్పాలి. అంతేకాని ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని, మా పనులు మేము చేసుకుంటామని, అన్ని విషయాలు చిన్నయ్య గారికి చెప్పాలని చెప్పిందంటే ఏమిటి అర్థం? నువ్వు వెనకేసుకొని రాకు, నాకు విషయం అర్థమవుతుంది. నాకేం బాధ లేదురా. అన్నీ వాళ్ళకే అప్పగించి నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. నాకు ఎవరున్నారని? నా భార్య ఎప్పుడో చనిపోయింది. ఇక పిల్లలా లేరు. దేనికోసం ఈ తాపత్రయం? వాళ్ళ కోసమేగా కష్టపడింది. ఇక వాళ్ళే తీసుకొని నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. మరుసటి రోజు పొద్దున్నే రంగారావు ఇంట్లో కనిపించకపోయేసరికి మీనాక్షి కంగారుగా గోవిందయ్య దగ్గరికి వచ్చి విషయం చెప్పింది. వాళ్ళిద్దరూ రంగారావు కోసం వెతకడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఎంత వెతికినా రంగారావు ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియలేదు. పొలానికి కూడా వెళ్ళినట్టుగా అనిపించలేదు. ఇప్పుడు ఆచార్య దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరూ. ఆచార్య గారు, మా బావగారు ఏమైనా ఇటువైపు వచ్చారా? పొద్దున్నుండి ఆయన కనిపించడం లేదండి. మా కాలు చెయ్యి ఆడడం లేదు. మాతో చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనే లేదు. మీరు కానీ ఆయన వెళ్ళడం మీరు చూసారా? దయచేసి చెప్పండి. వెళుతూ ఉండడం చూడలేదు కానమ్మా. నిన్న మాత్రం నా దగ్గరకు వచ్చి ఇక ఆ ఇంట్లో నాకు ఉండాలని లేదు, నేను ఎటైనా వెళ్ళిపోతాను అని చెప్పాడమ్మా. మీనాక్షికి ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు ఆచారి మీనాక్షిని తను రంగారావుని ఏ మాటలు అన్నదో, జరిగింది ఏమిటో అన్ని విషయాలు అడిగాడు. ఏమీ లేదండి, పొద్దున్నే లేవకండి, ప్రశాంతంగా నిద్రపోండి, ఏ విషయాలైనా మేము చూసుకుంటాం, మీ తమ్ముడు గారు ఎలాంటి పనైనా చేయగలరు అని చెప్పానండి. అయినా మీనాక్షి,
నేను విశ్రాంతి ఇచ్చి శ్రమ లేకుండా చూసుకోమని చెప్పాను. అంతేకాని ఆయన్ని బాధ పెట్టమని చెప్పలేదు కదా. విశ్రాంతి తీసుకోమని చెప్పడం బదులు మా పనులు మేము చూసుకుంటాం, మీరు జోక్యం చేసుకోవద్దు అంటే అవతల మనిషికి ఎలా అర్థమవుతుందమ్మా? నీకు ఆ మాత్రం తెలియలేదా? ఇంత తెలివైన దానివి. నువ్వన్న మాటలన్నీ అతను అపార్థం చేసుకున్నాడు. నేను ఇద్దరికీ భారం అయిపోయానేమో, పెద్ద వయసు వచ్చేసింది కనుక మీరు చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఏమో, అలాగే పెత్తనం అధికారం మీరు తీసుకోవాలి అనుకుంటున్నారేమో అని భ్రమపడి ఊరొదిలి వెళ్ళిపోతానని నాకు చెప్పాడు. బహుశా అలాగే వెళ్ళిపోయింటాడు. విశ్రాంతి తీసుకుంటేనే మనకు తను దక్కుతాడు, లేకపోతే ఏమైపోతాడు అని భయంతో అలా చెప్పాను. అంతేగాని మరొక ఉద్దేశం ఏమీ లేదు ఆచార్య గారు. మీరే చెప్పండి ఆచార్య గారు. తనని ఎప్పుడైనా బావగారులా చూశానా? నా సొంత తండ్రిలా చూసుకున్నాను. ఏ రోజు ఆయన మాకు భారం అనిపించరు. ఆయనే కానీ లేకపోతే మేం ఇలా ఉండగలిగే వాళ్ళమా? మీరు ఆయనకి అనారోగ్యంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోకపోతే చెయ్యి దాటిపోతుంది అని చెప్పడం వల్లనే మేము అలా ప్రవర్తించవలసి వచ్చింది. అయ్యయ్యో, ఎంత పనైపోయింది. ఆయన ఆరోగ్యం కోసమే చెప్పామే తప్ప మరి ఏమీ లేదు. ఆచార్య గారు, అన్నయ్య ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించనే లేదు. మా ఇంటికి ఆయనే పెద్ద దిక్కు. ఆయన లేకుండా మేము ఉండగలమా చెప్పండి? నాకు ఏ విషయాలు తెలియలేదా అని ఎప్పుడూ బాధపడలేదండి. ఎందుకంటే అటువంటి అన్నయ్య ఉండగా ఇక బెంగెందుకు చెప్పండి? నిజానికి నేనే అదృష్టవంతుణ్ణి. చిన్నప్పటి నుండి నాకు ఏ కష్టం రాకుండా, నాకు ఏ శ్రమ తెలియకుండా తనే కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి నానా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. ఆమె అనారోగ్యం పడినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా అన్నయ్య తీసుకొని జాగ్రత్తగా చూసుకునేవాడు. అటువంటి అన్నయ్యని ఎవరైనా భారం అనుకుంటారా చెప్పండి? అలా అనుకుంటే మా కళ్ళు పోతాయి. ఏదో ఆయన శ్రమ పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడమే మా ప్రయత్నం. ఒకవేళ మేము తన ఆరోగ్యం చూసుకోమని పనులేమీ చెయ్యవద్దు అంటే ఆయన మా మాట వినరు. పని చేయకుండా ఆయన ఉండలేరు. నా ఆరోగ్యానికి ఏం బాధ అంటూ నిర్లక్ష్యం చేసి పనులలోకి వెళ్ళిపోతాడు. అందుకనే అలా చెప్తే వినరని కొంచెం కటువుగా మాట్లాడాం. ఇంత మాత్రానికే అలా అపార్థం చేసుకొని వెళ్ళిపోతాడని నేను ఊహించనే లేదు. చాచా, ఎంత మహా పాపం చేశాం. ఇటువంటి అన్నదమ్ముల్ని నేనెప్పుడూ చూసి ఎరిగి ఉండలేదు. అన్నంటే తమ్ముడికి, తమ్ముడంటే అన్నకి ఎంత గొప్ప అనుబంధం. ఇటువంటి వాళ్ళని విడదీయాలని చూస్తానా? అధికారం, పెత్తనం ఎవరి చేతుల్లో ఉంటే ఏముంది? చాచా, వాటి గురించి ఆలోచించే అటువంటి మనిషిని కాదండి. మీకైనా ఎప్పుడైనా అలా అనిపించిందా? కానీ మా బావగారు నన్ను అలా అపార్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతలో తలుపు చాటు నుండి వీళ్ళ సంభాషణ అంతా వింటున్న రంగారావు బాధతో బయటికి వచ్చాడు. అయ్యో, బాధపడకండమ్మా. మీరు చెప్పిందంతా నిజమే. నేనే అపార్థం చేసుకున్నాను. 4 మాటలు కటువుగా మాట్లాడేసరికి నన్ను పక్కన పెట్టి ఇల్లు, పొలము మీ అధికారంలోకి తీసుకోవాలి అనుకుంటున్నారని నేను భ్రమపడ్డాను. ఈ ఆచార్య గారు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. నేను వెళ్ళిపోతాను అని చెప్తే పట్టుబట్టి నన్ను ఇక్కడ ఆపి అసలు విషయం వినమని నన్ను ఆ తలుపు వెనకాల దాక్కోమన్నారు. నిజమైన స్నేహితుడంటే వీడే. నిజమే మీనాక్షి, నిన్నెప్పుడూ నేను కూతుర్లాగానే భావించాను. అసలు మా తమ్ముణ్ణి ఒక్కరోజైనా చూడకన్నా నేను ఉండగలనా? మా అనుబంధం ఎప్పటికీ ఎవ్వరూ విడదీయలేనిది. ఈ విషయం తెలిసి కూడా ఇలా పొరపాటు పడ్డానే అని బాధగా ఉంది నాకు. పోనీలే అన్నయ్య, నువ్వు ఊరు దాటి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నావు. మాకంతే చాలు. మేము ఎందుకిలా ప్రవర్తిస్తున్నామో నీకు అర్థమైంది కదా. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. నువ్వు లేకపోతే మేం బ్రతకలేం. విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. రంగారావు కూడా దానికి అంగీకరించాడు. తనకి పెద్దగా ఇష్టమున్నా లేకపోయినా తన వాళ్ళ కోసం
వాళ్ళ అనుబంధం చూసి ఎంతగానో మురిసిపోయాడు. కష్టాలు అపార్థాలు ఎన్నో రావచ్చు, కానీ తొందరపడక నిజానిజాలు తెలుసుకొని అనుబంధాన్ని నిలబెట్టుకోవాలి. ఇలా వీళ్ళ అనుబంధం కలకాలం చాలా సంతోషంగా సాగింది. విడపత్తి అనే గ్రామంలో రామయ్య, జానకి అనే దంపతులు ఉండేవాళ్ళు. ఇతను రామయ్య తమ్ముడు చందు. చందు అంతంత మాత్రమే చదువుకున్నాడు. తల్లిదండ్రులు చందు చిన్నతనంలోనే చనిపోవడంతో రామయ్య అతడిని తండ్రిలాగా సాకాడు. జానకి కూడా ఉత్తమురాలు. చందును కన్నబిడ్డలా చూసుకుంది. రామయ్య జానకమ్మకు సంతానం కలగలేదు. జానకమ్మ మాట మాత్రానికి ఎప్పుడూ అలా బాధపడలేదు. చందును తన సొంత బిడ్డలాగానే భావించింది. అలానే పెంచి పెద్ద చేసింది. చందు, నాన్న అమ్మ లేకపోయినా నీకు ఆ లోటు లేకుండా ప్రేమగా పెంచాలని అనుకున్నాను. అందుకనే చిన్నతనం నుండి నీకు ఏది కావాలన్నా అది అమర్చి చదువు కూడా చెప్పించాను. కానీ దురదృష్టవశాత్తు నీకు చదువు అంతగా అబ్బలేదు. అయితే దేవుడు దయ వల్ల నీకు ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించి అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును నాన్న. చందు, నీకు అసలే పెళ్లి కూడా కుదిరింది. రేపో మాపో ముహూర్తాలు పెట్టుకున్నామని కబురు కూడా వస్తుంది. అన్నీ మంచి శకినాలే. నీకు ఉద్యోగం వచ్చింది, అలాగే పెళ్లి కూడా జరుగుతుంది. ఇంకా త్వరలో ఇంట్లో చిన్న పాపాయి కూడా రాబోతుంది. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి. అప్పుడే ఇంత పెద్దవాడు అయిపోయావా అనిపిస్తుంది నాకు. నువ్వు చెప్పడం వల్లే ఈ ఉద్యోగానికి సిద్ధపడ్డాను, కానీ లేదంటే నాకెందుకో భయంగా ఉంది అన్నయ్య. అయినా సరే, నీ మాట నేను ఎప్పుడూ జవదాటను. నువ్వేం చేసినా నా మంచికే చేస్తావని నాకు తెలుసు. అందుకే నువ్వు చెప్పగానే సరేనన్నాను. నీ దీవెన వల్లే నాకంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అలా చందు ఉద్యోగానికి, రామయ్య వ్యవసాయానికి బయలుదేరారు. ఊరి చివర 10 ఎకరాల పొలం ఉంది. అందులో రామయ్య వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అభిమానం, ఆప్యాయత తప్ప వేరే సంగతే ఎరుగని కుటుంబం వీళ్ళది. అన్న కానీ వదిన కానీ చందును బాధ పెట్టేలాగా, కష్టపెట్టేలాగా ఎప్పుడూ మాట్లాడరు. వారి మాట చందు ఎప్పుడూ జవదాటడు. అలా నెమ్మది నెమ్మదిగా చందు కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. త్వరలోనే చందుకు ముహూర్తాలు పెట్టి పెళ్లి కూడా చేసేశారు. తులసి మరెవరో కాదు, దూరపు చుట్టమైన అక్క కూతురు. తులసి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. అక్క ఎంతో కష్టపడి తులసిని పెంచి పెద్ద చేసింది. ఏ లోటు ఉండకూడదని పట్నం పంపించి మంచి చదువు కూడా చెప్పించింది. అయితే చిన్నప్పటి నుండి చందుకు తులసికి పెళ్లి చేయాలని ఎప్పుడో అనుకున్నారు. ఆ మాట ప్రకారమే చందుకు తులసికి పెళ్లి చేశారు. తులసి కాస్త చదువుకున్న పిల్ల, అందులోనూ పట్నంలో ఉండి పెరిగి వచ్చింది. కుటుంబం విలువలు కాపాడుతుందని, కష్టనష్టాలు తెలిసి నడుచుకుంటుందని ఆశపడ్డారు. అయితే తులసి ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండేది. అక్క, ఈరోజు ఏ వంట చేస్తున్నారక్క? నేను చదువుకునే రోజుల్లో పట్నంలో నా స్నేహితురాల దగ్గర ఉండేదాన్ని. అక్కడ మేం ప్రతిరోజు రోజుకు 4 రకాలు వండుకొని తినేవాళ్ళం, లేదా బయటైనా కొనుక్కొని తినేవాళ్ళం. పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకు ఏదో దొరికిన దాంతో తృప్తి పడ్డమే తప్ప కడుపు నిండా భోంచేసిందే లేదు. ఏ పూట అడిగినా ఏదో ఒక వంక చెప్తారు. ఈ రోజైనా కాస్త కడుపు నిండా తినడానికి ఏమైనా వండుతున్నారా? అదేంటి తులసి అలా అంటావు? నీకంత కష్టంగా ఉంటే నన్ను అడగచ్చు కదమ్మా. నాకు ఎప్పుడూ వండడం ఎలా అలవాటో అలాగే వండుతున్నాను.
మొదటి నుండి జాగ్రత్తగా వండుకోవడం మన ఇంట్లో అలవాటు. అయినా నీకంత కష్టంగా ఉన్నప్పుడు నాకు చెప్పిండొచ్చు కదా. నీకేం కావాలో చెప్తే అదే వండి పెట్టేదాన్ని. లేదా నువ్వే వండుకోవలసింది. ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాను. అలాగే మన తోటలో తోటకూర ఉందిగా, తోటకూర పులుసు. ఇంకా నీకేమైనా కావాలంటే చెప్పు, వండి పెడతాను. బీరకాయ ఏమో బావగారు తోటలో పండించి తెస్తారు. ఇంకా తోటకూర మన పెరట్లో పండింది అంటారు. ఇలా పండినవి తప్ప కొనుక్కొని తినేదేమీ లేదా మన ఇంట్లో. నాకు ఇవేమీ ఇష్టం ఉండదు. నాకు వంకాయ, బెండకాయ ఇలాంటి కూరగాయలంటేనే ఇష్టం. మీరేమో ఎప్పుడు చూసినా తోటలో అది పండింది, పెరట్లో ఇది వచ్చింది అంటూ అదే వండి పెడతారు. అయినా మాకేం కర్మ, మీరంటే వ్యవసాయం కాబట్టి ఏది పండించుకుంటే అది తినాలి. మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడుగా, మేం కూరగాయలు కొనుక్కొని తింటాం. ఎప్పుడు చూసినా ఇవే తిని తిని నాకు నోరు చచ్చిపోయిందక్క. బావగారు వ్యవసాయం కాబట్టి ఎప్పుడు పొదుపు చేసి బ్రతకడం అలవాటు కావచ్చు. నాకా కర్మేం పట్టింది. మా ఆయన ఏం చక్క ఉద్యోగం చేస్తున్నాడు, బోలెడంత సంపాదించి తెస్తున్నాడు. అదంతా నాకేగా. ఏ పూటైనా వంకాయ కూర చేస్తే కడుపు నిండా తినడానికి ఉండదు. తెచ్చిన వంకాయలన్నీ చేసేస్తారు. అయినా నలుగురు వేసుకుంటే ఇంకా నాకేమొస్తుంది. అయినా మీరు మా ఆయన సంపాదన ఎలా తింటారు చెప్పండి. తులసి మాటలు జానకికి ఆశ్చర్యం కలిగింది. ఒకే ఇంట్లో ఉంటున్న మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది జానకికి. తను ఏనాడు భేదభాగం ఎవ్వరి మీద చూపించలేదు. ఎంత సర్ది చెప్పుకున్నామనుకున్నా తులసి మాటలు చాలా కష్టంగా అనిపించాయి. ఏదో సమాధానపడి ఊరుకుంది. అలాగే ఇంకొక రోజు, ఏమ్మా తులసి, పెళ్ళై 3 నెలలుగా వస్తుంది. ఏ రోజు వంటింటి వైపు వచ్చి నాకు సహాయం చేద్దాము అన్న ఆలోచన నీలో ఎప్పుడూ కనిపించలేదు. పోనీలే, చిన్నపిల్లవి, నెమ్మదిగా అలవాటు చేసుకుంటావులే అని ఊరుకున్నాను. కానీ నువ్వు రోజు రోజుటికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. అది నీకే మంచిది కాదు. నాకేదో సహాయం కావాలని కాదు. మన ఇద్దరం తోడుకోడళ్ళం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, అలాగే కలిసిమెలిసి వండుకుంటున్నాం. అటువంటప్పుడు ఇద్దరూ కలిసి చేసుకుంటే నీకు పని వస్తుంది, నాకు సంతోషంగా ఉంటుంది కదా. కనీసం నువ్వు నాకు కబుర్లు చెప్పడానికైనా కాసేపు అలా రా. మీరున్నారు కాబట్టే ఇంత పని. అదే మేమిద్దరమే ఉంటే నాకేం పని ఉంటుందో చెప్పండి. గబగబా వంట చేసి పక్కన పెడితే ఇక రోజంతా ఖాళీనే. నేను పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకోగలను. మా ఆయన సంపాదిస్తున్నాడుగా. మీరంటే అలాంటి అవకాశం లేదు కాబట్టి కష్టపడుతున్నారు. అందులో నేనెందుకు సహాయం చేయాలి? అయినా మొదటి నుండి నేనే వంట చేస్తున్నాను అని చెప్పి ప్రతిరోజు మీరే వండుతున్నారుగా. నాకు నచ్చినట్టు వండుకోనివ్వరు. నేను వచ్చి మాత్రం ఏం చేయాలి చెప్పండి? మీరు వండిందే తినాలి. నాకు అది ఎలాగో నచ్చదు కనుక నేను సరిగ్గా తినను. తినక నీరసం కూడా వస్తుంది. మా ఆయనేమో డబ్బంతా తెచ్చి మీ దగ్గరికి ఇస్తున్నాడు. మీరేమో మీకు కావలసిన అన్ని కొనుక్కొని ఖర్చు పెట్టుకుంటున్నారు. అసలు ఈ ఇంట్లో నాకు విలువ లేదు, సంతోషము లేదు. మళ్ళీ సహాయం కోసం అడుగుతున్నారు. ఇలా తులసి ప్రతి విషయం విభేదించి జానకిని బాధ పెడుతూ ఉండేది. చందును కన్నబిడ్డలా చూసుకున్న జానకి వారిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. తనకెలాగో సంతానం లేదు. వాళ్ళకు పుట్టబోయే పిల్లల్ని ఆడించుకుంటూ సంతోషంగా గడపవచ్చు అనుకుంది జానకి. ఎంత ఆదరించి ప్రేమగా చూద్దామనుకున్నా తులసి మాత్రం తనను సంబంధం లేని వ్యక్తిలాగా, పరాయి వ్యక్తిలాగా చూడడం జానకి తట్టుకోలేకపోతుంది. అలాగే తులసి ప్రతి విషయం జానకిని, రామయ్యను నిందిస్తూ మాట్లాడేది. ఇక జానకి ఒకరోజు తట్టుకోలేక సంగతంతా రామయ్యకు చెప్పింది. నేను ఏ రోజైనా చందుని పరాయివాడిలా భావించానా చెప్పండి?
తులసి కష్టం తెలిసిన పిల్ల మన ఇంట్లో కలిసిపోతుంది అనుకున్నాను. మీరు వ్యవసాయం చేస్తారు, చందు ఉద్యోగం చేస్తాడు. ఏం చేసినా మనకు వచ్చేదాంతో పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా బ్రతకాలి. పొదుపు చేస్తే రేపొద్దున వాళ్ళ పిల్లలకేగా, మనకు పిల్లలు కూడా లేరు. డబ్బు దాచుకుంటే రేపు వాళ్ళు సుఖపడతారు. అందుకే ఈ ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అంతే నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఎప్పుడు ఈ ఇంట్లో అనవసరంగా ఉన్నామన్నట్టు వేలెత్తి చూపుతుంది. అసలు తులసి ఇలా ప్రవర్తిస్తుందని ఎప్పుడూ అనుకోలేదండి. నాకు ఏ విధంగా సమాధానం పడాలో కూడా తెలియడం లేదు. పట్నంలో చదువుకున్న పిల్ల కదే, కాస్త స్వతంత్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే అలా మాట్లాడి ఉండింటుందిలే. బాధపడకు, కొన్నాళ్ళకు తనే తెలుసుకుంటుందిలే. నువ్వు కూడా కొన్ని విషయాల్లో తనకి నచ్చ చెప్పకుండా వదిలేయి. ఎవరి జీవితం వారిది. నువ్వు మంచికి ఆలోచించినా వాళ్ళకి అర్థమవ్వాలిగా. చందు అంటే మనవాడు, పిల్ల పరాయిదేగా. అందరూ వారి వారి అనుభవాలతోనే నేర్చుకోవాలి. ఒకరు చెప్తే నేర్చుకునేది ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి కొన్ని విషయాలు జోక్యం చేసుకోవడం తగ్గించి మన పని మనం చేసుకోవడం మంచిది. అలా రామయ్యకు తోచిన సమాధానం రామయ్య కూడా చెప్పాడు. జానకికి అర్థమైనా సమాధానం మాత్రం పడలేకపోయింది. అలా ఒక్కరోజు చందు, ఈరోజు మాకు సెలవు వదినా, వేరే పనులు కూడా ఏమీ లేవు, ఇంట్లోనే ఉంటాను. చెప్పండి, ఈరోజు మీరు ఏం వండుతున్నారు? మీకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను. దాంతోపాటు హాయిగా భోజనం కూడా చేస్తాను. రోజు హడావిడిగా తిని వెళ్ళిపోతున్నాను కదా. అది ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను చందు. నీకిష్టమైనట్టుగానే చేస్తానులే. దాంతోపాటు సాంబారు కూడాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, చేసి పెడతాను. తోటలో టమాటాలు కూడా పండాయి, పచ్చడి చేయమంటావా? అది సరే వదినా, ఇందాక మీరు కాకరకాయ తరగడం చూశాను. మరి కాకరకాయ ఏం చేశారు? అదా, అది నాకు మీ అన్నయ్యకు. మేం వంకాయ తినడం లేదు. తోటలో కాకరకాయ పండిందంట. అన్నయ్య అది తెచ్చారు, అందుకని మాకిద్దరికీ అదే వండుతున్నాను. సరే వస్తాను, వంటింట్లో పనుంది. జానకి మాటలు చందుకు కొత్తగా అనిపించాయి. వదిన ఎప్పుడు ఇలా విడివిడిగా వండలేదు. ఇలా కంగారుగా బాధగా కూడా మాట్లాడలేదు. మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏదో తేడా ఉందని గమనించాడు చందు. తను ఆలోచించగా విషయం అర్థమయ్యింది. తోటలో పండే కూరగాయలు వాళ్ళు వండుకొని వీళ్ళిద్దరికీ మాత్రం వండడం లేదు. బయట నుండి కొనుక్కొని వచ్చి వాళ్ళిద్దరికీ వండుతున్నారని కొంచెం అర్థమైంది చందుకి. దాంతో తులసిపై అనుమానం వచ్చింది. తులసి దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటని అడిగాడు. అందులో అంత వింత విషయం ఏముందండి? అంత విచిత్రంగా అడుగుతున్నారు. బావగారు తోటలో ఏం పండిస్తే అక్క బావగారు అదే తింటారు. మరి మీరైతే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి కావలసినవి వండుకొని తింటాము. ఈ ఇంట్లో వాళ్ళని ఉండనివ్వడమే ఎక్కువ, అంతే కదా. ఆ మాటకొస్తే వాళ్ళకొచ్చే డబ్బులు వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్తే పాపం ఉండలేరు కదా అని ఇంట్లో ఉంటే నేను ఏమీ అనడం లేదు. నిజానికి ఇంట్లో ఖర్చులు, ఈ ఇంట్లో సంపాదించేది అన్నీ మీరే కదా. అటువంటప్పుడు ఇంటి పెత్తనం ఎవరిది? నాదై ఉండాలి. అయినా ఆ విషయాలేమీ నేను అడగడం లేదు కదా. అణిగి మరిగి ఉంటున్నా కూడా మీతో నా గురించి తేడాలు చెప్పిందా మీ వదిన గారు? తులసి, అసలు అణిగి మణిగి ఉండడం అంటే అర్థమేమిటో తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలల్లో దానికి సంబంధించి చిన్న అక్షరం కూడా లేదు. ముందు ఆ విషయం తెలుసుకో. నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి చదివించి ఈ స్థాయికి తీసుకువచ్చింది మా అన్నయ్యే. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే అమ్మలాగా చూసుకుంది మా వదిన. వాళ్ళని నువ్వు ఉండించడం ఏంటి? ఈ ఇల్లు, ఈ ఉమ్మడి ఆస్తి వాళ్ళకి ఎంత హక్కుందో మనకు అంతే హక్కుంది. అంతేకాని
నువ్వు ఉండనించినందుకు కాదు వాళ్ళు ఉండేది. నన్నింత ప్రేమగా చూసుకుంటున్న అన్నా వదినలు ఉన్నందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. నాకు తెలిసి ఎప్పుడూ నిన్ను కూడా కష్టపెట్టి ఉండరు. ఎందుకంటే అటువంటి మనస్తత్వం కాదు వాళ్ళది. నువ్వే ఇలా భేదభాగం చూపించి వాళ్ళని బాధ పెట్టావన్నమాట. అందుకే మా వదిన వాళ్ళకు వేరే వండుకొని మనకు వేరేగా వండుతుంది. ఇన్ని రోజుల్లో నువ్వు ఏ రోజు వంటగదిలోకి వెళ్ళి వంట చేసి పెట్టడం నేనింతవరకు చూడనేలేదు. కానీ వదిన ఏం వంట చేస్తుందో అన్న మాత్రం నాకు ఫిర్యాదు చేస్తున్నావు. ఇదేనా నీ సంస్కారం తులసి? చిన్నప్పటి నుండి నిన్ను ఇష్టపడ్డాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావేమో. మా అన్నా వదిన జోలికొస్తే నేను మనిషినే కాదు చెప్తున్నా. ఇంత బాధ పెడతావా? నాకు తెలిసి ఈ ఒక్క విషయం ఉంటే నాకు తెలియకుండా ఎన్ని విషయాలు ఉన్నాయో నాకిప్పుడే అర్థమవుతుంది. వాళ్ళని గౌరవించి అందరం కలిసే ఉండదలుచుకున్నావా ఉండు. లేదంటే మొహమాటం లేకుండా చెప్తున్నా, మీ ఇంటికి వెళ్ళిపో. వాళ్ళని బాధ పెట్టే వాళ్ళెవ్వరూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చందు అంత గట్టిగా చెప్పేసరికి తులసికి దుఃఖం ముంచుకొచ్చింది. గబగబా ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తులసి. ఇంటికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది. అసలు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా? ఆయన నన్ను అన్ని తిట్లు తిట్టి ఇంటికి వెళ్ళమని నన్ను పంపించేశారు. చిన్నప్పటి నుండి ఇష్టపడి తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్పి అని మొండి పట్టి మరీ పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతికిందే లేదు తెలుసా? ఏ పూట కడుపు నిండా అన్నం తిన్నదే లేదు. అలాంటిది తప్పంతా నాదే అన్నట్టు అందరూ నన్ను బయటికి తోసేశారు. నువ్వు ఇలా మౌనంగా ఊరుకుంటే ఇక ఎన్నైనా చేస్తారు. పదమ్మా వెళ్ళి దెబ్బలాడదాం. వెళ్దాం తులసి, తప్పకుండా వెళ్దాం. అయితే నాకు ఒక సంగతి చెప్పు. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ తర్వాత నేను పిల్లలకు ట్యూషన్ చెప్పి మిషన్ కుట్టి కష్టపడి సంపాదించిన డబ్బులతో నీ అవసరాలన్నీ తీర్చాను. నిన్ను చదివించాను. ఇక్కడ నువ్వు అడిగింది దొరక్కపోతే నిన్ను పట్నం పంపించి మరీ చదివించాను. అప్పుడు మరి నేను సంపాదించిన డబ్బులు కదా నీకు ఖర్చు పెట్టడం కరెక్టే అంటావా? ఆ రోజు నాకు ఈ జ్ఞానం లేకపోయింది. లేదంటే ఖచ్చితంగా ఆ రోజు అడిగేదాన్ని. నువ్వేం సంపాదిస్తున్నావని నేను నిన్ను చదివించాను. నా సంపాదన అంతా నీకు తగలెట్టాను. నాకు ఈ మాత్రం తెలివితేటలు ఇప్పుడే వచ్చాయి తులసి. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను నీ కూతుర్ని. నన్ను నువ్వు తప్ప మరెవరు చూస్తారు చెప్పు? అలాగా నిన్ను నేను చూడడం చదివించడం నా బాధ్యత అంటున్నావు. కేవలం తల్లిని కాబట్టి నా బాధ్యత అయ్యింది అంటావా? నీ విషయానికి వచ్చేసరికి బాధ్యత, బంధం ఇవన్నీ గుర్తుకొచ్చాయి. కానీ మీ అక్క బావగారి విషయంలో నీకెంత బాధ్యత ఉందో, చందుకెంత బాధ్యత ఉందో నీకు గుర్తు రాలేదా? చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి చందుకు కూడా ఉంది. రామయ్య ఎంతో కష్టపడి తనని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఈ స్థాయికి తెచ్చాడు. ఇప్పుడు నా భర్త, నా జీతం, నా జీవితం అని అంటున్నావే, మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? రామయ్య జానకి మాకెందుకు అని వదిలేసింటే చందు ఏమై ఉండేవాడు? వాళ్ళు నీ భర్తకు చేసిన దాంతో పోలిస్తే మీరు జీవితాంతం వాళ్ళకి ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవ్వదు. తెలుసా నీకు ఆ విషయం? అయినా నా భర్త ఉద్యోగం, నా భర్త ఉద్యోగం అని ఎగిరెగిరి పడుతున్నావే, ఆ ఉద్యోగం ఎక్కడి నుండి వచ్చిందో నీకు తెలుసా? అస్సలు విషయం చెప్తాను విను. చాలా రోజుల క్రితం మీకిద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు రామయ్యను జానకిని పెళ్లి మాటల కోసం రమ్మన్నాను. ఏం రామయ్య, నీకు జానకికి చిన్నప్పటి నుండి తెలిసిన విషయమే. మీ చందుకి మా తులసికి పెళ్లి చెయ్యాలని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అనుకున్న మాట. వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. తులసి పట్నంలో చదువుకుంటుందే తప్ప
ఎప్పుడు చందు గురించి ప్రస్తావన తెస్తూనే ఉంటుంది. చందునే తన భర్త అని మనసులో ఎప్పుడో నిర్ణయించుకుంది. నువ్వు కూడా చందుని చదివించావని నాకు తెలుసు. కాకపోతే వాడికి చదువు అంతగా అబ్బలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అవునక్క, వాడికి ఏ కష్టం ఉండకూడదని నేను ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి చదివించాను. కానీ నిజమే, నువ్వు అన్నట్టు వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. ఇక ఏముంది, ఊరి చివర 10 ఎకరాల పొలం ఉంది కదా, అందులో వ్యవసాయమే చేస్తాడని అనుకుంటున్నాను. పెద్ద చిక్కే వచ్చి పడింది రామయ్య. మీ బావగారు వ్యవసాయం చేసేవారు, ఆ సంగతి నీకు తెలుసు కదా. వ్యవసాయంలో నష్టపోయి అప్పులు పాలయ్యి చివరికి ఇదిగో ఇలా చనిపోయి మాకు అన్యాయం చేశాడు. ఎన్నో కష్టాలు అనుభవించేలాగా చేశాడు. అందుకే నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వు తప్పను ఒప్పను, కానీ నేను తిన్న దెబ్బ వల్ల నా మనసు దానికి అంగీకరించదు. కానీ పిల్లలు చూస్తే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వేరే దారి లేదు. లేకే నేను ఒక పని చేస్తాను. నేనిప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆ ఉద్యోగాన్ని మా తమ్ముడికి ఇమ్మని మా ఆఫీసులో సిఫార్సు చేస్తానక్క. నా పేరున వాడికి ఉద్యోగం ఇస్తారు. చదువు అబ్బలేదు అంతే, కానీ చందు చాలా తెలివైన వాడే. అలానే పని కూడా తొందరగా నేర్చుకుంటాడు. నేను కూడా వాడికి సహాయం చేస్తాను. దాంతో వాడు ఉద్యోగస్తుడు అవుతాడు. నాదేముంది, ఆ 10 ఎకరాల్లో నేనే వ్యవసాయం చేసుకుంటాను. అయితే ఒకే ఒక చిన్న మాట, ఈ విషయం మాత్రం చందుకు తెలియకూడదు. నేను మానేసి వాడికి ఉద్యోగం ఇప్పిస్తున్నాను అని తెలిస్తే చందు ఎప్పటికీ ఒప్పుకోడు. నేను చెయ్యలేక తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీలో తనకిచ్చారని చెప్తాను. అదే మాట మీద ఉండాలి. తులసికి కూడా చెప్పండి. మళ్ళీ ఏదో ఒక విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య మాటల్లో బయటపడవచ్చు. ఎప్పుడు ఈ సంగతి తెలిసినా చందు ఆ ఉద్యోగం చెయ్యడు. ఈ రకంగా వాళ్ళిద్దరి కోరిక నెరవేరుతుంది, మీరనుకుంది నెరవేరుతుంది. మా జీవితం ఎలాగో చాలా వరకు అయిపోయింది. చందు కోసమే మేము బ్రతుకుతున్నాము. ఉద్యోగం అయితే ఏముంది, వ్యవసాయం అయితే ఏముంది, మాకెంత కావాలి చెప్పండి. వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు. ఎంత గొప్పవాడివిరా నువ్వు. నీ సంగతి నాకు తెలుసు. నన్ను క్షమించు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ మాట అనవలసి వచ్చింది. ఎందుకో వ్యవసాయం అంటేనే మనసులో విరక్తి ఏర్పడింది. ఎన్నో అప్పులు చాలా కష్టపడి తీర్చాను. ఇప్పుడు నాకు అంత శక్తి లేదు. అందుకే ఎంత కష్టపడైనా నా కూతుర్ని చదివిస్తున్నాను. తను కూడా తన కాళ్ళ మీద నిలబడాలని మొదటి నుండే అనుకుంటున్నాను. నువ్వు ఇంతటి త్యాగానికి సిద్ధపడతావని నేను అనుకోనే లేదు. కానీ పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలి అనుకున్నాం కారణంగా నువ్వు అన్నదానికి సరే అనక తప్పడం లేదు. మీరిద్దరూ పుణ్యాత్ములు. నువ్వు ఇంత మాట్లాడుతున్నా జానకి ఒక్క మాటైనా అడ్డు చెప్పలేదంటేనే అర్థమవుతుంది చందు అంటే మీకిద్దరికి ఎంతో ప్రేమో. అటువంటి ఇంటికి నా కూతురు వస్తుందని నాకెంతో సంతోషంగా ఉందిరా. దూరపు చుట్టాన్నే అయినా నీకు సొంత అక్కలాగానే ఎప్పటికప్పుడు నా బాగోగులు చూస్తూ వచ్చావు. ఎన్నోసార్లు నాకు సహాయపడ్డావు కూడాను. నీ రుణం తీర్చుకోలేనురా. ఎంత మాటక్క, మన మధ్య రుణాలేంటి చెప్పు. వాళ్ళిద్దరూ జీవితంలో స్థిరపడి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు ఒక్కదానివే ఇక్కడుండి ఏం చేస్తావు చెప్పు. నువ్వు కూడా మా దగ్గరకు వచ్చేయి. అందరం అక్కడే ఉన్నాం. వ్యవసాయమైనా ఉద్యోగమైనా అందరం కలిసే చేసుకున్నాం. ఇది తులసి జరిగింది. ఎవరికీ చెప్పవద్దు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంతవరకు నీకు చెప్పకుండా ఉన్నానే. కానీ నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నీకు ఆ రోజే చెప్పి ఉండేదాన్ని, లేదా పెళ్ళైనా ఆపేసి ఉండేదాన్ని. ఎంత గొప్పటి అన్న వదినలు వాళ్ళిద్దరూ. వాళ్ళే లేకపోతే ఇవాళ నీకు ఈ జీవితమే ఉండేది లేదు.
మీ ఆయన వ్యవసాయం చేస్తూ ఉనింటే వాళ్ళు ఈ మాటలన్నీ నిన్ను అని ఉనింటే నీకు అప్పుడు తెలిసి వచ్చేది ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారో, ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారో. ఇప్పుడు చెప్పు తులసి, ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకొని దైవంతో సమానంగా పూజించాలి. తులసికి ఇక మాట రాలేదు. కళ్ళల్లో నుండి నీళ్లు మాత్రమే వచ్చాయి. మౌనంగానే అక్కడి నుండి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళి అక్కకు బావకి క్షమాపణ కోరింది. తాను చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పింది. అసలు విషయం బయట పెట్టలేదు. ఎందుకంటే జరిగింది తెలిస్తే చందు ఏ రోజు ఆ ఉద్యోగం చెయ్యడు. చేసిందంతా వృధా అవుతుంది. తను మాత్రం నిజం తెలుసుకొని ఇకపై బాధ్యతగా ప్రవర్తించింది. ఏ కారణాలైతేనేం తులసి మారింది అని సంతోషపడ్డాడు చందు. అత్తయ్యా, ఏంటి మీరింకా వంటగదిలోనే ఉన్నారా? అంటే ఇంకా వంట పూర్తవలేదన్నమాట. నా స్నేహితురాలు వస్తున్నారని చెప్పాను కదా, కాస్త ఉదయమే లేచి వండొచ్చు కదా అత్తయ్యా. మీకు పొద్దున్నే చెప్పాను వాళ్ళొచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలని. చూస్తే వంట అయినట్టు అనిపించడం లేదు. వాళ్ళొచ్చే సమయం అయిపోయింది. తొందరగా కానివ్వండి. అబ్బబ్బబ్బా, అలా సుగుణ అత్తగారితో విసుగ్గా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అత్తగారు సులోచన ఎంతో బాధపడింది. ఏమిటో కోడలొచ్చాక కోడలతో చేసుకునే సుఖం ఉంటుందనుకుంటే కోడలకే తను చేసి పెట్టాల్సిన కర్మ పట్టింది. సులోచనకి గతమంతా కళ్ళ ముందు తిరిగింది. సులోచన, విశ్వనాథం అనే దంపతులకు 2 అబ్బాయిలు. మొదట రాము, రెండోవాడు సత్యం. రాము భార్య స్రవంతి. స్రవంతి పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. తన ఇంటి పని అంతా ఎంతో ఒద్దిగ్గా చేసేది. అత్తగారిని చాలా బాగా చూసుకునేది. కానీ సులోచనకి స్రవంతి అంటే ఏమాత్రం ఇష్టం లేదు. తను పేదరికం నుండి వచ్చిన అమ్మాయి అనే కారణంగా స్రవంతిని ఎంతో బాధ పెట్టేది. ఎంత పని చేసినా ఎప్పుడూ ఏదో ఒక లోపాలు ఎత్తి చూపుతూ స్రవంతిని బాధ పెట్టేది సులోచన. ఇలా ప్రతి నిమిషం సులోచన స్రవంతి మనసు గాయపరుస్తూనే ఉండేది. ఏమమ్మా, ఇంటి కోడలికి ఉండవలసిన లక్షణం ఇదేనా? నీ భర్తకి మామగారికి మాత్రమే కాఫీ ఇచ్చావు, మీ మరిదికి కూడా ఇవ్వద్దు? ఆ మాత్రం విషయం కూడా చెప్పి పెంచలేదు మీ వాళ్ళు. ఇంట్లో ఉన్న వారికందరికీ కాఫీ కలిపి ఇవ్వాలన్న విషయం కూడా తెలియదు. ఏం కుటుంబమో ఏమిటో. ఆస్తి పాస్తులు ఏమీ లేకపోయినా పని పాట తెలిసిన పిల్లవి అనుకొని మా వాడికిచ్చి పెళ్లి చేశాం. ఎంతో కొంత, ఓ సంవత్సరానికి ఒక బంగారు గొలుసు, పండక్కు వెండి గొలుసు చేయించకపోతారా అనుకున్నా. మీ వాళ్ళు చూస్తే పెళ్లి సమయంలో తప్ప తర్వాత నీ మొహం చూసిన పాపాన పోలేదు. మహా అయితే ప్రతి పండక్కి ఓ పాత చీర ఒకటి నీ మొహాన పడేస్తారు. పోనీలే పనివంతురాలు అవుతావు అనుకుంటే నువ్వు చూస్తే ఇలా. చాచా, బుద్ధి లేక నీ సంబంధం ఒప్పుకున్నాను. డబ్బు లేకపోతే మాత్రం పిల్ల పనివంతురాలు గుణవంతురాలు అనుకున్నాను. ఆ మాత్రం కూడా కొనలేని వాళ్ళు పెళ్ళిళ్ళెందుకు చేస్తారమ్మాయి? చూడండి అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారో, నా మనసుకి ఎంత గాయమవుతుందో కనీసం ఆలోచించడం లేదు. ఇందులో నా తప్పేముంది? అయినా మా వాళ్ళు మాకు ఆస్తులు ఉన్నాయని, ప్రతీ నెల అది కొని పెడతాం ఇది కొని పెడతామని ఏమన్నా మీకు చెప్పారా? డబ్బు లేదని, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని అన్ని విషయాలు చెప్పే కదా మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఏదో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినట్టు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకండి? ఆ రోజునే ఇష్టం లేకపోయింటే మా సంబంధం ఒప్పుకోకుండా ఉండవలసింది. మీరు కోరుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం ఒక బంగారం, ప్రతి పండక్కి ఏం కర్మ, ప్రతి నెల వెండి వస్తువులు కొనిచ్చేవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. వాళ్ళని చేసుకుంటే సరిపోయేది కదా. అసలు నేను కాఫీ తీసుకొచ్చే సమయానికి
మరిదిగారు అక్కడికి రానేలేదు. ఇంకా తయారవలేదేమో అనుకొని మీకిద్దరికీ తీసుకువచ్చాను. మరిదిగారు కూడా ఉండింటే తెచ్చేదాన్ని కదా. నేనేదో కావాలని తీసుకురాలేనట్టు అంత గొడవ చేశారు. పెద్ద చిన్న తేడా లేకుండా మర్యాద లేకుండా మాట్లాడడం నాకు చేత కాదండి. అందుకే అన్న మాటలన్నీ భరించానే తప్ప ఒక్కదానికి కూడా తిరిగి సమాధానం చెప్పలేదు. నేను తప్పు చేస్తే ఎన్ని మాటలన్నా పడతాను, కానీ ఏం చేసినా తప్పు అంటే నేను భరించలేకపోతున్నాను. నాకు తెలుసు స్రవంతి, నీ బాధ నాకు అర్థమయ్యింది. నేను, నాన్న, నా తమ్ముడు కూడా అమ్మ నిన్ను అలా అంటుంటే ఎంతో బాధపడ్డాం. అమ్మ మాట అంతే, కటువుగా ఉంటుంది. చెప్పిందిగా పెళ్లి కాకముందు పెళ్ళవడమే ముఖ్యం అనుకునింది. కొంచెం నాది చిన్న ఉద్యోగం కావడం వల్ల నాకు అంతగా సంబంధాలు కుదరలేదు. అప్పటికి పెళ్లి కావడం ముఖ్యం అనుకొని అప్పుడు నీకు ఆస్తుందా అంతస్తుందా అని చూడకుండా సంబంధం రాగానే పెళ్లి చేసేసింది. నువ్వు కూడా అందంగా ఉంటావు కాబట్టి అందరూ బాగుంది అనుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆస్తులు అంతస్తులు గుర్తుకొచ్చాయి. బంగారం వెండి అని వంకలు పెట్టడం తప్ప మరొకటి ఏం కాదు. నేను నిన్నెప్పుడు తప్పుగా అనుకోను. నువ్వు బాధపడకు. ఏదో ఒకరోజు అమ్మ కూడా మారుతుందిలే. కాస్త ఓపిక పడదాం. భర్త తనను అర్థం చేసుకోవడం వల్ల అంతో ఇంతో సమాధాన పడుతూ ఉండేది స్రవంతి. అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. తరువాత సత్యం కూడా పెళ్లి కుదిరింది. అది గొప్పింటి సంబంధం. తోటికోడలు ఇంట్లోకి అడుగు పెడుతూనే స్రవంతిని హీనంగా చూడడం మొదలుపెట్టింది. అత్తగారు ఎలాగో తనతో సౌఖ్యంగా ఉండరు, తోటికోడలైనా స్నేహంగా ఉన్నామనుకుంది స్రవంతి. కానీ సత్యం భార్య సుగుణ కనీసం స్రవంతిని ఒక మనిషిలా కూడా చూసేది కాదు. స్రవంతి మాట్లాడుతుంటే తనను కాదన్నట్టుగా మొహం తిప్పుకునేది. ఏ పని చేస్తున్నా అందులో లోపాలు వంకలు వెతికేది. తను సహాయపడ్డం సరికదా, స్రవంతిని మాత్రం నానా మాటలు అని అత్తగారి దగ్గర ఇరికించేది. అలా తోటికోడలతో కూడా బాధలు తప్పలేదు స్రవంతికి. ఇలా ఉండగా ఒకరోజు, నాకు ముందే తెలుసు ఈ నెక్లెస్ నీ బ్యాగ్లో ఉంటుందని. ఇది నా పుట్టింటి నుండి ఎంతో ఆశపడి తెచ్చుకున్నది. అది కనపడకుండా పోయి 10 రోజులవుతుంది. నాకు మొదటి నుండి నీ మీద అనుమానంగా ఉంది స్రవంతి. కానీ ముందు నా దగ్గర వెతకాల కదా అని ఇన్ని రోజులు ఆగాను. చీచి, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ దగ్గర లేకపోతే నన్ను అడిగితే ముష్టేసేదాన్ని. అయినా నాకేమన్నా లోటా పాట. కానీ దొంగతనం చేయడం చాలా అసహ్యంగా ఉంది. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ నా వస్తువుల మీద, నా చీరల మీద, ఎప్పుడూ వీటి మీదనే నీ ధ్యాస అంతాను. నీకు అలాంటివి లేవు కదా అని నన్ను చూసి అసూయపడ్డావు. సమయం దొరకడంతో దాన్ని దొంగిలించావు. అమ్మో అమ్మో, ఎంత పని చేశావే! నీకు పనే రాదు అనుకున్నాను, కానీ ఇలాంటి కథలు కూడా ఉన్నాయన్నమాట. ఈ లెక్కన నా దగ్గర కనపడిన వస్తువులన్నీ నువ్వే దాచావా ఏమిటి? లేదా మీ ఇంటికి చేరవేశావా? తోటి కోడళ్ళ దగ్గర నక్లీస్ దొంగిలించడానికి సిగ్గులేదు? నీకేమన్నా కావాలంటే మీ పుట్టింటిని అడిగి తెచ్చుకోపో. కూటికి గతి లేదు కానీ బంగారం కావలసి వచ్చిందట. సుగుణ, ఇది నిజంగా నేను దొంగలించలేదు. ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నాకు ఏదుంటే అదే పెట్టుకుంటానే కానీ దొంగిలించి పెట్టుకునే బుద్ధి కాదు నాది. బంగారం కోసం నేనెప్పుడూ తాపత్రయపడలేదు. నువ్వన్నట్టుగా నీ వస్తువుల వైపు నేనెప్పుడూ ఆశించలేదు. అసలు ఇది ఎలా వచ్చిందో నాకేమాత్రం తెలీదు. అనవసరంగా నాపై నిందలు మోపకు. ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు నాతో సౌమ్యంగా ప్రవర్తించలేదు. ఎప్పుడు నేను మాట్లాడితే పట్టించుకోలేదు. పోనీలే, నెమ్మదిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ ఇలా నిందలు మోపుతావని అనుకోలేదు. నేను నీకు ఏ ద్రోహం చేశాను? అత్తయ్య, ఇన్నేళ్ళుగా మీరు నన్ను చూస్తున్నారు. దొంగతనం చేసే
మనస్తత్వం గలదాన్నా నేను? ఇంట్లో ఎంత పద్ధతిగా పనిచేస్తున్నాను. ఒక్కరోజైనా నాది కాని వస్తువు నేను ముట్టుకున్నట్టు చూసారా మీరు? కానీ సుగుణ అన్నేసి మాటలు అంటుంటే ఆపాల్సింది పోయి దానికి మీరు కూడా సమర్థిస్తున్నారా? ఇదేం న్యాయం అత్తయ్య? న్యాయం లేదు, అన్యాయం లేదు. నాకు విషయం అంతా అర్థమయ్యింది. ఏంటమ్మా ఇది? నువ్వంటే ఇన్ని రోజులు పెద్దదానివి కనుక మాట్లాడకుండా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని భరించింది. ఇప్పుడు దొంగతనం మోపడానికే సిద్ధపడ్డారు నువ్వు నీ చిన్న కోడలు కలిసి. ఇదేంటి? నా భార్యకి ఇంట్లో ఇంత అవమానం జరుగుతుంటే చూసి భరించలేకపోతున్నాను. అసలు స్రవంతి దొంగతనం చేస్తుందా? ఆ మాట అనడానికైనా అర్థం ఉండాలి. నువ్వంటే భరించాం కానీ సుగుణ అంటే అసలు భరించాల్సిన అవసరమే లేదు. నా భార్యను కాపాడుకోవడం నా బాధ్యత. నేను స్రవంతి ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. తనని ఈ బాధలో నేను ఉంచలేను. ఇన్ని రోజులు తనకి సర్ది చెప్పుకుంటూ వచ్చాను. కానీ తోటికోడలు కూడా నింద మోపిన తర్వాత ఇంకా తనని ఇక్కడ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. నువ్వు నీ డబ్బున్న కోడలు ఈ ఇంట్లో సుఖంగా ఉండండి. అలా రాము స్రవంతి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. సులోచనకు కొడుకు వెళ్ళిపోయాడే అన్న బాధ ఉన్నా అప్పటికి సుగుణానే సమర్థించడం మంచిదనుకున్న సులోచన నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంది. సులోచనకు సుగుణ పుట్టింటి వాళ్ళు పండక్కొక పట్టుచీర, ప్రతి సంవత్సరం బంగారం, పండగకి వెండి, ఇలా రకరకాలుగా కానుకలు బహుమతులు పంపిస్తూ ఉండేవాళ్ళు. అయితే సుగుణ సులోచనకు ఏనాడు మర్యాదగా నడుచుకోలేదు. స్రవంతి వెళ్ళిపోయే వరకు అంతో ఇంతో బాగానే ఉండేది. స్రవంతి వెళ్ళిపోయినప్పటి నుండి స్రవంతి చేయవలసిన పనులన్నీ సులోచన చేయవలసి వచ్చేది. సుగుణ ఏమాత్రం పని చేసేది కాదు. అన్ని పనులు అత్తగారికి అప్పగించి అధికారం చలాయించేది. అలా నెమ్మదిగా గౌరవం లేకుండా అత్తగారిని బానిసలా చూసేది. ఇదంతా గుర్తు చేసుకుంటున్న సులోచన మనసులో ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి అన్నట్టు పెద్ద కోడల్ని ఎన్ని తిప్పలు పెట్టాను. బంగారంలా పనులు చేసి పెట్టేది. దాన్ని నానా హింస పెట్టి ఇంట్లో నుండి తరిమేశాను. ఇదిగో ఇప్పుడు చిన్న కోడలతో నానా బాధలు పడాల్సి వస్తుంది. అంతా నా కర్మ అంటూ బాధపడుతూ వంట కొనసాగించింది సులోచన. కాసేపటికి సుగుణ అత్తగారి దగ్గరికి వచ్చింది. ఏమ్మా, నీ స్నేహితురాలందరూ వెళ్ళిపోయారా? భోజనాలు చేశారా? ఏమన్నారు? ఏంటత్తయ్యా అనేది? ఆ వంట ఎలా ఉందో తెలుసా మీకు? రుచి లేదు, పచ్చి లేదు, ఉప్పు లేదు, కారము లేదు. వాళ్ళు ఏమీ తినకుండా మూతి ముడుచుకొని వెళ్ళిపోయారు. స్నేహితురాళ్ళు వస్తున్నారని చెప్పినప్పుడు ఈ రోజైనా కాస్త శ్రద్ధ పెట్టి వండొచ్చు కదా అత్తయ్య. ఇంత వయసు వచ్చింది, వంట చేయడం కూడా రాదా మీకు? అది తింటే నాకే వాంతి వచ్చింది, ఇంకా వాళ్ళేం తింటారు? చిచి, నా పరువంతా తీశారు. మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఇంకా వాళ్ళని బయటకు తీసుకువెళ్ళి ఉంటే అక్కడే స్టార్ హోటల్లో వాళ్ళకి లంచ్ పెట్టించేదాన్ని. ఏదో పెద్దవారు మీరున్నారు కదా, చేసి పెడతారులే అనుకున్నాను. ఇంకెప్పుడు ఇలా బుద్ధి లేని పని మాత్రం చెయ్యను. అదేంటి సుగుణ అలా మాట్లాడుతున్నావు? నేను వంట రుచి చూసే పెట్టాను. అన్ని పదార్థాలు రుచికరంగానే ఉన్నాయి. ఎంత శ్రమపడి పొద్దున్నే లేచి నువ్వు సహాయం కూడా చేయకపోయినా ఇన్ని రకాలు వండి పెడితే అసలు నీకు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని జ్ఞానం ఏమన్నా ఉందా? అత్తగారికి నువ్వు చేసి పెట్టాల్సింది పోయి అత్తగారి దగ్గర నువ్వు చేసి పెట్టుకుంటున్నావు. అలాంటిది అత్తగారినైనా నన్ను అనవసరంగా నీకు వంట పని అప్పచెప్పాను నేను, నాకు బుద్ధి లేదు అంటున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు సుగుణ? ఏంటత్తయ్యా మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు? నేను ప్రతి సంవత్సరం బంగారం, ప్రతి పండక్కి పట్టుచీర, ఇంకా వెండి
ఇవన్నీ మీకు ఇప్పించేది నేను మీకు వంట చేసి పెట్టడానికా? ఇవన్నీ మీకు మేము ఇచ్చేదే మీరు నన్ను బాగా చూసుకోవడానికి. మీకు కావలసినవన్నీ వస్తున్నాయి కదా, ఇక నాకు పని చేసి పెట్టడానికి ఏంటి మీకు బాధ? పని నేనే చేసి మీకు కావలసిన అన్నీ నేనే ఇచ్చి అన్నీ నేనే చెయ్యాలా? మీకున్న పట్టు చీరలన్నీ మావాళ్ళు పెట్టినవే, అన్నీ మర్చిపోయారా? నేను ఇవన్నీ ఇచ్చినందుకు కాను మీరు దానికి సరిపడా పని చెయ్యొద్దా ఏంటి? అత్తగారికి కోడలు వండి పెట్టాలన్నది మిగతా విషయాలు, కానీ మన విషయాల్లో మాత్రం కాదు. సులోచన సుగుణ మాటలకు కంగుతింది. తన మాటలు మనసుకి ఎంతో కష్టంగా తోచాయి. తనకు అక్కడ ఉండబుద్ధి ఏక స్రవంతి దగ్గరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. ఇక అక్కడి నుండి బయలుదేరి స్రవంతి దగ్గరికి వెళ్ళిపోయింది. స్రవంతి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడింది సులోచన. స్రవంతి అత్తగారిని ఎంతో ప్రేమగా ఆదరించింది. జరిగినవి ఏవీ మనసులో పెట్టుకోలేదు. అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకోసాగింది స్రవంతి. 4 రోజుల తర్వాత అక్కడికి సుగుణ కూడా వచ్చింది. ఆగు సుగుణ, ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు? అత్తయ్యను నానా మాటలు అని బయటకు గెంటేశావు కదా, ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? తిండి కూడా సరిగ్గా తినక ఎన్ని రోజులైందో ఏమో. చూడు, మొహమంతా పీక్కపోయి ఎలా అయిపోయిందో అత్తయ్య. డబ్బుంటే సరిపోదమ్మా, మంచి మనసుండాలి. నన్ను నువ్వు అన్ని మాటలన్నా నేను నిన్ను తిరిగి ఒక్క మాట కూడా అనకుండా వెనక్కి వచ్చేశాను. కానీ అత్తయ్యని ఇలా బాధ పెట్టినందుకు నిన్ను మాత్రం ఎప్పుడూ క్షమించను. అయినా నిన్ను ఎంత బాగా చూసుకుంది అత్తయ్య. ఆమెను ఇంత బాధ పెట్టాలని నీకెలా అనిపించింది? మరి నేనంత బాధ పెట్టకపోతే అత్తయ్య నీ విలువెలా తెలుసుకుంటుందక్క? ఏంటి సుగుణ నువ్వు అనేది? అవునక్క, నేను ఇన్ని రోజులు ఆడిందంతా నాటకం. నిజంగా నేను అత్తయ్యను కానీ నిన్ను కానీ బాధ పెట్టాలని అనుకోలేదు. నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో పరిస్థితినంతా అర్థం చేసుకున్నాను. మీ మరిది గారు నాతో జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఆయన ఎంతగానో బాధపడ్డారు. ఆయనకి మీరంటే చాలా ఇష్టం అక్క. వదినను ఎలాగైనా సంతోష పెట్టాలని, అమ్మను ఎలాగైనా మార్చాలని, దానికోసం మనమే ఏదో ఒక పని చేయాలని నాతో చెప్పారు. అదంతా అర్థం చేసుకున్న తర్వాత ఆయన నేను కలిసి ఇదంతా చెయ్యాలని ఒక పథకం అనుకున్నాం. ఆ విధంగానే ఇన్ని రోజులు ఇలా నాటకం ఆడాం. అంతేకాని నేను నిజంగా నీ మీద దొంగతనం మోపాలని కానీ అత్తయ్యని ఇలా బానిసలా చూడాలని కాదు. నేను అలా చూడడం వల్లనే అత్తయ్య నీ విలువ తెలుసుకుంది, నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు నీ మీద దొంగతనం మోపి ఇంట్లో నుండి పంపించేయడానికి కారణం కూడా ఇదేనక్క. నువ్వు అక్కడే ఉంటే అత్తయ్యని నేను ఏ బాధ పెట్టినా నువ్వు ఒప్పుకోవు. అత్తయ్యకు సహాయం చేసి తనకు ఏ కష్టం లేకుండా చూసుకుంటావు. కష్టం కలిగితేనే కదక్క ఎదుటి వాళ్ళ బాధ అర్థమయ్యేది. మనకు ఏ బాధ లేనప్పుడు అవతలి వాళ్ళ బాధ మనకేమీ అర్థం కాదు. అందుకే తప్పనిసరి నా నెక్లెస్ నీ బ్యాగ్లో నేనే వేశాను. అప్పుడన్నా నువ్వు బయటికి వెళ్ళిపోతావని, కష్టం అంటే ఏంటో అత్తయ్యకు తెలియచేయాలనుకున్నాను. నన్ను క్షమించక్క. చూడండి అత్తయ్య, మిమ్మల్ని కష్టపెట్టాలని నేను ఈ పనంతా చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరనుకున్నట్టుగానే మా ఇంటి నుండి మీకు కావలసిన వస్తువులన్నీ వస్తున్నాయి. కానీ అవన్నీ కాదనుకొని వద్దనుకొని దేనికోసం ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు? అనురాగం కోసం, అంతే కదా? అక్క మీపై చూపించే ప్రేమ కోసం. అన్నీ ఉన్న అక్కడ మీరెందుకు ఉండలేకపోయారు? నేను మీకు ప్రేమ చూపించకపోవడం వల్ల, మీతో అంత ఆప్యాయంగా ఉండకపోవడం వల్ల. అంతే కదా? మనిషికి కావాల్సింది ఇదే కదా అత్తయ్య. డబ్బేముంది, ఒక వస్తువు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. మనసులో సంతోషం అనేది
కేవలం మనపై ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమను బట్టే ఉంటుంది. నేను మీకు అవన్నీ చూపించలేదు కాబట్టే మీరు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఎవరినైతే హీనంగా చూసి నానా మాటలు అన్నారో వాళ్ళనే మీ సొంత వాళ్ళగా భావించి ఇక్కడ ఉండిపోయారు. మీరెన్ని మాటలన్నా అవన్నీ మరిచిపోయి మీకోసం నాతో దెబ్బలాడుతుందే అక్క. ఇటువంటి మనిషిని మీరు ఎన్నెన్ని మాటలన్నీ బాధ పెట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అత్తయ్య. మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించలేనప్పుడు, ఆమెను మనలో కలుపుకోలేనప్పుడు ఎందుకు అత్తయ్య పెళ్లి చేసుకోవడం? ఎల్లప్పుడూ పుట్టింటి వాళ్ళ స్తోమతను బట్టి మన ఇంటి కోడల్ని చూస్తే ఇక మన ఇంటి మనిషి ఎప్పుడవుతుంది? అంతో ఇంతో మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, అప్పుడు శ్రవంతక్క గతి లేనిది ఎలా అవుతుంది చెప్పండి? మీకున్న దాంట్లోనే తనకు పెట్టండి. తను ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుకుంటే అప్పుడు ఎన్ని మాటలన్నా తప్పు లేదు. అటువంటిది తన పుట్టింటి స్తోమతి ఎత్తి చూపి అక్కని ఎప్పుడూ బాధ పెట్టేవారు. ఈరోజు ఆ స్తోమత కాదు, ఆ ప్రేమే, తన ప్రేమే మీకు అవసరమైంది. చూసారా? క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా మీరు నిజం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కుటుంబంలో అందరూ ఒక్కటే. ఒక కుటుంబంలో చేరాక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అవుతారో చెప్పండి? ఇదంతా మీకు తెలియజేయడం కోసమే మిమ్మల్ని బాధ పెట్టాను. ఏమనుకోకండి. లేదమ్మా, లేదు. సుగుణ, నువ్వు చెప్పింది నిజంగా నిజమే. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అవును, ఏ వస్తువులు, ఏ డబ్బు నన్ను ఆపలేదు. స్రవంతి కోసం పరిగెత్తేలా చేశాయి. అదే మనిషికి కావలసింది అనురాగం, ఆప్యాయత. నాకు అర్థమైంది సుగుణ. నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి, నాకు ఈ విషయం అర్థమయ్యేలా చేసినందుకు. ఇకపై ఎప్పుడు స్రవంతిని నేను బాధ పెట్టను. చిన్నదానివైనా ఎంతో సంస్కారం, తెలివైన దానివి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మనమందరం కలిసి ఏ భేదభాగాలు లేకుండా జీవిద్దాం. అయ్యో, మీరు ఇంతలా చెప్పాలా అత్తయ్య? తప్పకుండా మనం అందరం కలిసిమెలిసి ఉండడమే నాకు ఇష్టం. సుగుణ, చిన్నదానివైనా నాకు నువ్వెంతో మేలు చేశావు. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. నా మేలు కోసమే ఇదంతా చేస్తున్నావని నేను తెలుసుకోలేకపోయాను. నువ్వు, సత్యం కలిసి నా జీవితాన్ని నిలబెట్టారు. నాకున్న బాధని పోగొట్టారు. మీకు నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. కుటుంబం అంటే ఇలానే ఉండాలి. కలిసిమెలిసి ఒకరికి ఒకరు ఆలోచించుకోవాలి, అనురాగం పంచుకోవాలి. అప్పటి నుండి స్రవంతి ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించింది. సులోచన తన తప్పు తాను తెలుసుకుంది. ఎప్పుడూ స్రవంతిని బాధ పెట్టలేదు. సుగుణని ఆకాశానికి ఎత్తేయలేదు. ఇప్పటికీ ఇటువంటి కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయనుకుంటే మన ఆలోచన ఎంత మారాలి అని అర్థం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన మనిషిని మనలో కలుపుకోలేనప్పుడు బంధానికి విలువేముంది? ఏదేమైనా చివరికి అందరికీ కావలసింది ఆప్యాయత, అనురాగమేగా. అది మనకు రావాలి అంటే మనం కూడా అవతల వాళ్ళకి అదే పంచాలి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కృష్ణాపురం అనే ఊరిలో రామన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రామన్న చాలా మంచివాడు, కానీ అమాయకుడు. ఒకసారి రామన్న భార్యకు విపరీతమైన అనారోగ్యం చేసింది. రామన్న ఒక చిన్న వ్యాపారి. ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. తనకి వచ్చిన దాంట్లోనే సర్దుకొని భార్యాభర్తలు జీవించేవాళ్ళు. అయితే భార్యకు ఉన్నట్టుండి అనారోగ్యం చేయడంతో డబ్బులు చాలా అవసరమయ్యింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రామన్న ఆ ఊరిలో ఉన్న కనకయ్య అనే వ్యాపారస్తు దగ్గరకు
అప్పు అడగడానికి వెళ్తాడు. రామన్న కనకయ్యను 1000 వరహాలు అప్పు కావాలని అడుగుతాడు. అందుకు కనకయ్య, ఏ తాకట్టు లేకుండా నీకు 1000 వరహాలు ఇవ్వడం అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. అయితే నీ భార్యకు అనారోగ్యంగా ఉంది కాబట్టి నీకు 1000 వరహాలు ఇస్తాను. అయితే వడ్డీ మాత్రం సంవత్సరానికి 500 వరహాలు కట్టాలి. దానికి సమ్మతమేనా అని అడుగుతాడు కనకయ్య. రామన్న కనకయ్య చెప్పిన దానికి సరేనని ఎలాగో అలాగా అసలు తొందరగా తీర్చేస్తే వడ్డీ బాధ తన పైన ఉండదని భావించాడు. కనకయ్య ఒప్పంద ప్రకారం పేపర్ తయారు చేసి రామయ్య దగ్గర సంతకం పెట్టించుకొని 1000 వరహాలు రామన్నకిచ్చి పంపిస్తాడు. సంవత్సరం గడిచింది. ఒప్పంద ప్రకారం రామన్న కనకయ్యకు 500 వరహాలు, తను అలాగే చాలా కష్టపడి కనకయ్యకి ఇవ్వవలసిన 1000 వరహాలు, అసలు వడ్డీ మొత్తం తీర్చేద్దామని కనకయ్య ఇంటికి వెళ్తాడు. సంగతి చెప్పి కనకయ్యకి డబ్బు ఇవ్వకపోగా, ఇదేంటి రామన్న 1000 వరహాలు ఎందుకు తెచ్చావు? అసలు ఇమ్మని ఒప్పంద పత్రంలో లేదే అని అనడంతో రామన్న ఆశ్చర్యపోతాడు. అదేంటి కనకయ్య గారు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అలా అనడంతో కనకయ్య ఒప్పంద పత్రం తీసి చూపిస్తాడు. అందులో ఏముందంటే 1000 వరహాలు రామన్నకు ఇచ్చినందుకు గాను రామన్న ప్రతి సంవత్సరం 500 వరహాలు చెల్లించవలసి వస్తుంది. దీనిలో అసలు ప్రస్తావన ఎక్కడా లేదు. చూసావుగా రామన్న, 500 వరహాలు సంవత్సరానికి ఇస్తూ ఉంటే చాలు, ఇక అసలు చెల్లించవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పడంతో రామన్న ఆశ్చర్యపోతాడు. మతిపోతుంది రామన్నకు. ప్రతి సంవత్సరం 500 వరహాలు అంటే ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి? ఇది అన్యాయం అని ఎంతగానో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ కనకయ్య, ఇప్పుడు ఇలా అంటే ఎలా రామన్న? ఆ రోజు ఒప్పందం రాశాను, నువ్వు సంతకం కూడా పెట్టావు. ఇక ఒప్పంద పత్రం ప్రకారం చేయడం తప్ప ఇక చేసేది ఏమీ లేదు అని అంటాడు. ఇక చేసేదేమీ లేక రామన్న గ్రామ మునుస్వామి ధర్మయ్య దగ్గరకు పరిగెడతాడు. ధర్మయ్య చాలా నిజాయితీపరుడు. రామన్న ధర్మయ్య దగ్గరికి వెళ్ళి తన సమస్యను, జరిగిన విషయం అంతా చెప్పుకొని, మీరే నాకు ఎలాగైనా న్యాయం చేయాలి ధర్మయ్య గారు. ఆ రోజు నా భార్య అనారోగ్యంగా ఉండడంతో త్వరగా వెళ్ళాలని కంగారులో ఆ రోజు ఒప్పంద పత్రం సరిగ్గా చదవలేదు. కానీ కనకయ్య గారు ఇంత మోసం చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ధర్మయ్య రామయ్యను ఓదార్చి కనకయ్యను కూడా పిలిపిస్తాడు. కనకయ్యకు నచ్చచెప్పాలని ప్రయత్నిస్తాడు ధర్మయ్య. అయితే కనకయ్య మాత్రం దానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఒప్పంద పత్రంలో రాసిన ప్రకారం జరిగితేనే కుదురుతుంది, లేదంటే నేను ఒప్పుకోను అని పట్టుపట్టడంతో సరే విచారిస్తాను అని చెప్పి కనకయ్యను పంపించేసి రామయ్యతో ధర్మయ్య ఈ విధంగా చెప్తాడు. రామన్న, కనకయ్య దీనికి మొండిగా మాట్లాడుతున్నాడు కనుక ఇక ఒకే ఒక ఉపాయం ఉంది. అది ఏంటో చెప్తాను విను. నువ్వు అసలు రామన్నవే కావని సోమన్నవని ఒక ధృవీకరణ పత్రం పుట్టించగలను. దానివల్ల ఒప్పంద పత్రం ప్రకారం నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. కనకయ్య ప్రతి సంవత్సరం నిన్ను వడ్డీ అడగలేడు. ఇది ఒక్కటి తప్ప వేరే మార్గం కనిపించడం లేదు అని అంటాడు ధర్మయ్య. మీరు ఎలా చెప్తే అలాగే ధర్మయ్య గారు. ఈ సమస్య నుండి బయటపడితే అంతే చాలు అంటాడు రామన్న. అయితే కనకయ్యతో కాస్త జాగ్రత్తగా ఉండు. అయితే కనకయ్య రామయ్య పేరు మార్చి సోమన్న అని ధృవీకరణ పత్రాలు పుట్టించి రామన్నకు ఇస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రామన్న దగ్గరికి కనకయ్య వడ్డీ కోసం వెళ్తాడు. అప్పుడు రామన్న ధృవీకరణ పత్రాలు చూపించి అసలు తన పేరు రామన్నే కాదని సోమన్న అని చెప్పడంతో కనకయ్య కంగు తింటాడు. రామయ్య ఎంతో తెలివిగా తప్పించుకున్నాడని ఎంతో కోపం వస్తుంది కనకయ్యకు. కొంతకాలం గడిచిన తర్వాత రామయ్య దగ్గరకు పొరుగురు నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి రామయ్యతో దూరపు బంధువులు చనిపోయారని
వారి ఆస్తి మొత్తం రామన్న పేరు మీద రాశారని చెప్తాడు. అయితే ఆ పత్రాలు రామన్నకివ్వడం కోసం ఊరిలో ఒక పెద్ద మనిషి దగ్గర రామన్న అనే పేరు మీద ధృవీకరణ పత్రం చేయించాలని అనుకుంటారు. ఆ వచ్చిండే వ్యక్తి ఊరిలో కనకయ్య అనే వ్యాపారి. మాకు చాలా పరిచయం, అతనితో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అతను నువ్వు రామయ్యవు అని పత్రం ధృవీకరిస్తే ఆస్తి పత్రాలు నీ చేతిలో పెట్టి మేము వెళ్ళిపోతాం అని చెప్తాడు. ఆస్తి విలువ 1,00,000 వరహాలు. అయితే రామన్న అంత మొత్తంలో డబ్బులు తనకు వస్తే జీవితంలో ఏదో ఒక రకంగా స్థిరపడచ్చు కదా అని ఆలోచించుకొని తప్పేది లేక కనకయ్య దగ్గరకు వెళ్ళి నేను రామన్ననే అని ధృవీకరించమని అడుగుతాడు. అప్పుడు కనకయ్య, నువ్వు రామన్నవే అని ఒప్పుకుంటే నాకు ప్రతి సంవత్సరం 500 వరహాలు చెల్లించాలి. మరి దానికి సమ్మతమేనా? నువ్వు సోమన్నవు అన్నావు కదా అని అంటాడు. అప్పుడు రాజన్న, సరేనండి కనకయ్య గారు, మీకు 500 వరహాలు చెల్లిస్తాను అని చెప్పడంతో కనకయ్య ఒక పత్రం తీసుకువచ్చి దానిలో తనే రామన్నను అని ఒక సంతకం పెట్టమంటాడు. రామన్న సంతకం పెట్టిన వెంటనే పక్క ఊరు నుండి వచ్చిన వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రామన్నకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు కనకయ్య, ఇదంతా నేనే చేయించాను. నువ్వు నాకు అప్పు ఎగ్గొట్టి నాకు డబ్బు చెల్లించకుండా తిరుగుదామనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు రామన్నవని ఒప్పుకున్నావు, ఇక నువ్వు నాకు డబ్బు కట్టక తప్పదు అని అంటాడు. ఆస్తి లేదు గీస్తి లేదు, ఇదంతా నేను ఆడిచ్చిన నాటకమే అని కనకయ్య అనడంతో రామన్నకి మతిపోతుంది. ఆలోచించకుండా ఎంత పెద్ద పొరపాటు చేశాను అని కంగారు పడుతూ మళ్ళీ ధర్మయ్య దగ్గరికి పరిగెడతాడు. ధర్మయ్య రామయ్య చేసిన పనికి ఈసారి గట్టిగా తిట్టి పరిష్కారం ఆలోచిద్దామని చెప్పి రామన్నను పంపించేస్తాడు. మర్నాడు రామన్నను కనకయ్యను ఇద్దరినీ పిలిపించి ధర్మయ్య విచారణ చేస్తాడు. ధర్మయ్య కనకయ్య ఒప్పంద ప్రకారం నువ్వు ప్రతి సంవత్సరం 500 వరహాలు చెల్లించాలి, చెల్లిస్తావా లేదా అని అడుగుతాడు రామన్నను. నేను ఇవ్వలేనండి, నా స్తోమత మీకు తెలుసు కదా అని అంటాడు. అయితే నిన్ను కారాగారానికి పంపడం తప్ప నేనింక ఏమీ చెయ్యలేను అని అంటాడు ధర్మయ్య. దానికి రామయ్య అంగీకరిస్తాడు. కనకయ్య వెంటనే రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రామయ్య భార్యతో, ఇదిగో నీ భర్తకు శిక్ష పడింది, ఇప్పుడు కారాగారానికి తీసుకువెళ్తున్నారు. నువ్వు కనుక డబ్బులు చెల్లించావంటే నీ భర్త బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెబుతాడు. అందుకు రామన్న భార్య, పర్లేదులేండి, ఆయన కారాగారంలోనే ఉండనివ్వండి, ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కటే, నాకేమీ బెంగలేదు, డబ్బు మాత్రం చెల్లించడం మా వల్ల కాదు అని చెప్పడంతో కనకయ్య ఆశ్చర్యపోతాడు. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్తాడు. ఇక రామన్న ఇదంతా తన భార్యకు ముందే చెప్పి ఉంచాడు. ధర్మయ్య రామయ్యతో కొంతకాలం కనిపించకుండా ఎక్కడైనా రహస్యం ఉన్న చోట ఉండమని రామన్నకు చెప్తాడు. భార్యకు కూడా ఈ విషయం తెలుసు కనుక తను కూడా ఏమీ కంగారు పడలేదు. ఇదంతా ఏమీ తెలియని కనకయ్య రామన్న కారాగారంలో ఉన్నాడనుకొని కొంతకాలం మౌనంగా ఉంటాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామన్న మామూలుగా ఊర్లో తిరిగినట్టు కనిపిస్తాడు కనకయ్యకు. కనకయ్య రామన్నను, ఇదేమిటి, నువ్వు కారాగారంలో ఉండాలి కదా అని అడుగుతాడు. నన్ను సత్ప్రవర్తన కింద 2 రోజుల క్రితమే విడుదల చేశారు కనకయ్య గారు అని రామన్న చెప్తాడు. అలాగా, అయితే సరే, నా డబ్బులు నాకివ్వు అని అడుగుతాడు. అప్పుడు రామన్న, ఇంకెక్కడ డబ్బు అండి, మీకు డబ్బు ఇవ్వనందుకు నేను శిక్ష అనుభవించేశాను కదా, ఇక దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. శిక్ష పడిన తర్వాత ఒప్పందం అంతా రద్దయిపోయినట్టే అని రామన్న చెప్తాడు. కనకయ్య తన పథకమంతా బెడిసి కొట్టినందుకు ఎంతో విచారిస్తాడు.
అలా రామన్నను అంత తేలిగ్గా వదిలిపెట్టేయడం కనకయ్యకి ఏమాత్రం ఇష్టం లేదు. కొంతకాలం గడిచింది. ఒకరోజు రామన్న దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. తను పక్కూరు నుండి వస్తున్నానని, తన కొడుకు పాఠశాలలో చదవడం కోసం పాఠశాలలో ఎవరైనా సిఫార్సు చేస్తే బాగుంటుందని అన్నారని చెబుతాడు. అయితే వాళ్ళు కొంచెం పలుకుబడి, కొంచెం మర్యాద ఉన్న వ్యక్తి ఎవరైనా సిఫార్సు చేస్తే బాగుంటుందని చెప్పాడు. నేను ఊరిలో అడిగితే మీ పేరు చెప్పారని, తను ఆ సాయం కోసం వచ్చానని చెప్తాడు. ఈసారి రామన్న ఆ వ్యక్తి తెచ్చిన పత్రాన్ని 1కి 2 సార్లు పరిశీలించి చదువుతాడు. అయితే ఆ వ్యక్తి చెప్పిందంతా అందులో ఉంటుంది. ఒక్క సంతకం చేయడం వల్ల ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది కదా అనుకొని ఆ పేపర్ మీద సంతకం పెడతాడు. అయితే అక్కడికొచ్చిన వ్యక్తి కనకయ్య మనిషి అని రామన్నకు తెలీదు. రామన్న ఏమాత్రం అనుమానించలేదు కూడా. ఇప్పుడు అనుకున్న పని అయిపోయింది కనుక ఆ వ్యక్తి పత్రాలను తీసుకొని కనకయ్య దగ్గరికి వెళ్ళాడు. కనకయ్య ఇదంతా మాయమయ్య సిరాతో రాయించాడు. కాబట్టి రామన్న చదివిందంతా నిజమే అయినా కాసేపటికి అదంతా మాయమైపోతుంది. సంతకం మాత్రం మిగులుతుంది. ఇదంతా తెలియని రామన్న సంతకం మాత్రం పెట్టేశాడు. కాబట్టి అదంతా మాయమైపోయింది కనుక మళ్ళీ కనకయ్య అత్యాశకు పోయి రామన్న తన దగ్గర 10,000 వరహాలు అప్పు తీసుకున్నట్టు, దానికోసం ప్రతి సంవత్సరం 1000 వరహాలు చెల్లించవలసిందిగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు రాస్తాడు. మర్నాడు అదే పత్రం తీసుకొని ధర్మయ్య దగ్గరకు వెళ్తాడు. ధర్మయ్య అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు. సరే, రామన్నను పిలిచి విచారిస్తాను, మీరు వెళ్ళండి అని కనకయ్యతో చెప్పి రామన్నను పిలిపిస్తాడు. జరిగిందంతా రామన్నతో చెప్పగా తను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదని, పక్కూరు నుండి ఒక వ్యక్తి వచ్చి తనని సాయం అడిగితే దాని మీద సంతకం పెట్టానని మాత్రమే చెప్తాడు. ఇప్పుడు ధర్మయ్యకు పూర్తిగా అర్థమయ్యింది. అయితే ఇదంతా కనకయ్య చేశాడన్నమాట అని ధర్మయ్య అర్థం చేసుకొని, అయినా రామన్న, ఎన్నిసార్లని మోసపోతావు? ఎవరో వచ్చి నువ్వు మంచివాడివి, బాగా పలుకుబడి ఉన్నవాడివి అంటే నిన్ను నువ్వు మర్చిపోయి సంతకం పెట్టేయడమేనా? ముందు వెనక ఆలోచించొద్దు. ఊరిలో పలుకుబడి ఉన్నవారు 4-5 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికే ఎందుకు వచ్చాడు? ఇలా అనుమానం రావాలి కదా అని గట్టిగా మందలించి, సరే, ఏదో ఒకటి ఆలోచిస్తాను, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి రామన్నను పంపించేస్తాడు. తరువాత కొన్ని రోజులకు కనకయ్య దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి తనను ధర్మయ్య పంపించాడని చెప్తాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక పత్రం ఉంది. అందులో ఊరిలో రోడ్డు, భవనాలు విస్తరణ, మరికొన్ని అభివృద్ధి చేయబడుతున్నట్టుగా ఉంది. దాని ప్రకారం ఊరిలో పలుకుబడి ఉన్న పేర్లందరివి రాసి ఉంది. అందులో కనకయ్య పేరు కూడా ఉంది. ఆ పత్రం మీద సంతకం చేయించాలని, దానికోసం ధర్మయ్య తన దగ్గరికి పంపించాడని చెప్తాడు ఆ వ్యక్తి. మొదటి తన దగ్గరికే వచ్చానని చెప్పడంతో తనని ఒక పెద్ద మనిషిలా గుర్తించినందుకు తెగ సంతోషపడిపోయి సంతకం పెట్టి పంపిస్తాడు. కనకయ్యకు విచారణ నిమిత్తం ధర్మయ్య నుండి ఒక పిలుపు వస్తుంది. ధర్మయ్యకు ముందు చూపించిన పత్రం ప్రకారం విచారణ జరుగుతుంది. ధర్మయ్య కనకయ్యను అక్కడికి పిలుస్తాడు. కనకయ్య వెళ్ళగానే రామన్న కూడా అక్కడికి వస్తాడు. ధర్మయ్య కనకయ్యను, ఇప్పుడు చెప్పు కనకయ్య, నీ సమస్య ఏమిటో అని అడుగుతాడు ధర్మయ్య. కనకయ్య వెంటనే తన దగ్గర ఉన్న పత్రం చూపించి, ఇదిగోండి ధర్మయ్య గారు, రామయ్య నా దగ్గర 10,000 వరహాలు అప్పు తీసుకున్నాడు. దానికి కాను ప్రతి సంవత్సరం 1000 వరహాలు కట్టడానికి నాకు ఒప్పుకున్నాడు. మీరే నాకు ఆ డబ్బు ఇప్పించాలి అని చెప్తాడు. రామన్న ఇంతలో ధర్మయ్యకు ఒక పత్రం చూపించి, చూడండి ధర్మయ్య గారు, ఈ కనకయ్య నా దగ్గర 20 వరహాలు అప్పు తీసుకున్నాడు. దానికి కాను నాకు ప్రతి సంవత్సరం 2,000 వరహాలు ఇస్తానని ఈ ఒప్పంద పత్రంలో రాశాడు అని అడగడంతో కనకయ్య ఆశ్చర్యపోతాడు. ధర్మయ్య గారు, ఇదంతా మోసం.
నేనెప్పుడు రామయ్య దగ్గర అప్పు తీసుకున్నాను? అసలు అతనికి నాకు అంత అప్పు ఇచ్చే స్తోమత ఉందా? ఒక్కసారి ఆలోచించండి అని అడుగుతాడు. మరి అయితే కనకయ్య 10,000 వరహాలు అతనికి ఏ ఉద్దేశంతో ఇచ్చావు? ఏదన్నా తాకట్టు పెట్టుకున్నావా? అని అడుగుతాడు. కనకయ్య ఏమీ లేదు అని చెప్పడంతో, మరి ఇంత పెద్ద వ్యాపారస్తుడివి ఏదన్నా తాకట్టైనా పెట్టుకొని ఉండాలి, లేదా అప్పు ఇవ్వకుండా ఉండాలి. ఊరికే 10,000 వరహాలు అతనికి ఇచ్చావన్న దాంట్లో నమ్మశక్యంగా లేదు కదా అని అంటాడు ధర్మయ్య. ఇప్పుడు కనకయ్యకు ధర్మయ్య రాజన్న ఇద్దరూ కలిసి తను చేసిన మోసం తనకే తిప్పికొట్టారని అర్థమయ్యింది. అయితే ఆ రోజు వచ్చిన వ్యక్తి అభివృద్ధి కోసం సంతకం పెట్టించుకొని తీసుకురమ్మని ఆ వ్యక్తిని పంపించాడనమాట. ఇదంతా అర్థమైన కనకయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ధర్మయ్య, చూడు కనకయ్య, తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పుడు ప్రయోజనాలే కలుగుతాయి. నువ్వు అన్యాయంగా రామయ్య దగ్గర డబ్బులు ఎందుకు కాజేయాలని చూస్తున్నావు? ఇటువంటి మోసపూరితమైన పనులు చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు తెచ్చిన ఒప్పంద పత్రం నిజమైతే రామన్న తెచ్చిన పత్రం కూడా నిజమే అవుతుంది. రెండిటినీ ఒప్పుకోమంటావా అని అడుగుతాడు. కనకయ్య ఇప్పుడు, వద్దండి ధర్మయ్య గారు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. దయచేసి రెండిటినీ రద్దు చెయ్యండి. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యను. అత్యాశకు పోయి ఇటువంటి మోసానికి పాల్పడ్డాను. నన్ను క్షమించండి అని కనకయ్య చెప్పడంతో ధర్మయ్య 2 పత్రాలను అక్కడే చించివేసి, ఇకపై ఇటువంటివి జరగకుండా చూసుకోమని కనకయ్యకు గట్టిగా చెప్పి పంపిస్తాడు. ఇక రామన్నతో అమాయకంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పంపిస్తాడు. ఇక ధర్మయ్యకు ఇటువంటి మోసాలకి శాశ్వత పరిష్కారం వెతకాలని అనిపించింది. ఇలా మళ్ళీ ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. ఇలా ఎన్నిసార్లని ఎంతమందిని కాపాడగలడు? కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి అని అనుకొని తర్వాత రోజు ఊర్లో ఎవరైనా సరే ఇటువంటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు తన సమక్షంలోనే చేసుకోవాలని ప్రకటించాడు. ఒకవేళ తన సమక్షంలో జరగని పక్షాన ఆ ఒప్పందం చెల్లదని దండోరా వేయించాడు. అప్పుడు తన సమక్షంలో మాట్లాడుకొని రాసుకుంటారు కనుక ఇటువంటి మోసాలు జరగవని భావించాడు. ఈ విధంగా కనకయ్య లాంటి మోసగాళ్ళు ఆటలు ఇక జరగలేదు. ఈ విధంగా ఊరిలో మోసాలు క్రమంగా తగ్గిపోయాయి. ఇలా కనకయ్య ఒక మంచి పరిష్కారం చూపించి గ్రామానంతా కాపాడాడు. కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.